శ్రీ గురుభ్యో నమః. గురు పౌర్ణమికి సప్తాహాలు పూర్తి చేసుకునే క్రమంలో 7వ సప్తాహంలో 6వ రోజు పారాయణ చేసుకోబోతున్నాం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 23 సమాధానమిచ్చే సమాధి. జీవన్ముక్తులు ప్రళయంలో కూడా నశించరని భగవద్గీత, యోగ వాసిష్టము చెబుతున్నాయి. ఇక పూర్ణ దత్తావతారమైన బాబాకు జీవులను ఉద్ధరించడమే అవతార కార్యం కనుక ఆయన లీల మహాసమాధికి ముందులాగానే నేడు కూడా కొనసాగుతోంది. అంతవరకు భక్తులతో ఆయనకు గల అనుబంధం అలానే కొనసాగుతుంది. కాకా మహాజనికి నవంబర్ 13, 1918 స్వప్నంలో సాయి కనిపించి, నేను సమాధి చెంది నెల అయింది, మాసిక పూజ చేయి అన్నారు. అతడు నిద్రలేచి చూస్తే ఆ మాట అక్షరాలా నిజమైంది. ఆ రోజు అతడు సాయిని పూజించి కాకా దీక్షిత్, ప్రధాన్, హేమత్ పంతులకు భోజనం పెట్టాడు. అలానే నాగేష్ అనే భక్తుడు సమాధి పక్క గదిలో నిద్రించేవాడు. అప్పుడప్పుడు అతనికి, తోటివారికి సమాధి నుండి రకరకాల సంగీతం వినిపిస్తుండేది. అంతటితో వారు ఆ గదిలో నిద్రించడం మానేశారు. కేకే ప్రధాన్కు అనేకసార్లు గురుస్థానంలో సాయి భౌతికంగా దర్శనమిచ్చారు. ఒకప్పుడు తాత్య తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డాడు. వైద్యుడు మందిచ్చి దాన్ని అంజీర్ పండ్ల రసంతో తీసుకోమన్నాడు. అది ఆ పండ్లు దొరికే ఋతువు కాదు. ఒకరోజు ఆరతయ్యాక అతడు ఇంటికి వస్తూ, ఇప్పుడు బాబా నన్ను పట్టించుకోవడం లేదా, ఇప్పుడు ఆ పండ్లు దొరకవే, ఏం చేయాలి అనుకున్నాడు. ఆశ్చర్యం, తలుపు తెరిచేసరికి పూజలో బాబా పటం వద్ద అప్పుడే కోసిన అంజీరాలు 14 ఉన్నాయి. ఒక చైత్రమాసంలో దాసగణం సిరిడిలో 17 రోజులు హరికథ చెప్పాడు. ఒకరోజు బాబా పాదాల నుండి గంగా యమున జలాలు వచ్చిన లీల విని కొందరు భక్తులు నమ్మలేదు. చిత్రం, నాటి నుండి కొన్ని రోజులు సమాధి పడమర అంచున నీరు సన్నని ధారలా కారింది. అది ఎక్కడి నుండి వస్తున్నదో ఎవరికీ తెలియలేదు. సాయి దేహంతో ఉన్నప్పుడు అతి చనువు వలన వారిని చాలినంత భక్తి శ్రద్ధలతో పూజించలేకపోయానని శ్యామ పరితపించాడు. ఆయన ప్రసాదించిన ఊదీ పొట్లం ప్రాణప్రదంగా పూజలో పెట్టుకున్నాడు. అతడు బొంబాయి వెళ్ళినప్పుడు ఒక రాత్రి బాబా కలలో కనిపించి, నేనిచ్చిన ఊదీ పొట్లం రోడ్డు పక్కన చెత్త కుండీలో ఉన్నది, త్వరగా వెళ్ళు అని హెచ్చరించారు. శ్యామ ఇల్లు చేరి చూస్తే పూజలో ఆ పొట్లం లేదు. ఇల్లు సర్దడంతో దాన్నినెవరో తీశారు. ఇంటి పక్కనున్న చెత్త కుండీలో చూస్తే పొట్లం దొరికింది. 1942 సంవత్సరం నుండి షిరిడి వచ్చే భక్తుల సంఖ్య పెరగజొచ్చింది. వారి కోసం వసతి గృహాలు నిర్మించడానికి గురుస్థానం దగ్గర భూమిని కొనదలిచారు. కానీ కేశవనారాయణ కులకర్ణి అది అమ్మనన్నాడు. వారు సాయికి మొరపెట్టుకోగా తరువాతి గురువారం రోజు రాత్రి కులకర్ణికి కలలో బాబా కనిపించి, నిజానికి ఆ భూమి నాది, అది నీవు సంస్థానానికి వెంటనే అమ్ము, నీకు 3 లాభం వస్తుంది అన్నారు. అతడు వెంటనే సంస్థానానికే అమ్మాడు. ఆ పైకంతో అతడు గ్రామంలో వేరొక స్థలం కొనాలని చూస్తే ఆ ఆసామి అమ్మనన్నాడు. ఆ ఆసామికి కలలో బాబా కనిపించి ఆ స్థలం అతనికి అమ్మమని చెప్పారు. ఆ వ్యవహారం వలన అతనికి 3 రెట్లు లాభం వచ్చింది. డాక్టర్ రుస్తుంజీ 1930వ సంవత్సరంలో నిమోనియా వచ్చి బొంబాయిలోని పార్సీ జనరల్ ఆసుపత్రిలో స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఆ మైకంలో అతనికి ఒక ఫకీరు కనిపించి, నేనెవరో తర్వాత నీకే తెలుస్తుంది అని ఒకసారి అతని మంచం చుట్టూ తిరిగి అదృశ్యులయ్యారు. తరువాత డాక్టర్లు అతనిని పరీక్షించి అతడు ఆరోగ్యంగా ఉండడం చూచి విస్తుపోయారు. తనను కాపాడిన ఫకీరెవరా అని అతడు ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకసారి బస్సులో సాటి ప్రయాణికుని దగ్గర ఒక పుస్తకంలో బాబా పటం చూచాడు. తనను కాపాడినది ఆయనేనని గుర్తించి వారి చరిత్ర పారాయణ, పూజ ప్రారంభించాడు. అతనిని 1949లో
సాయి సంస్థానం వారు షిరిడీలోని ఆసుపత్రిలో నియమించారు. ఒకప్పుడు అతని భార్యకు కళ్ళ జబ్బు వచ్చింది. ఆమె రోజూ సాయి సమాధికి ప్రదక్షిణం చేసి తనకు వ్యాధి తగ్గితే సాయిబాబా పల్లకీకి స్వయంగా గుడ్డ కుట్టి సమర్పిస్తానని మొక్కుకున్నది. డాక్టర్లు ఆ వ్యాధికి మందు లేదని నిర్ణయించినా ఆమె వ్యాధి 1 సంవత్సరంలోగా తగ్గిపోయింది. ఆమె తన మొక్కు చెల్లించుకున్నది. భయంకరమైన క్షయవ్యాధితో బాధపడుతున్న శివశంకర్ దీక్షిత్కు ఒక రాత్రి కలలో ఎవరో ముస్లిం మహాత్ముని పటం కనిపించింది. అతడు నమస్కరిస్తుండగా స్వప్నంలోనే ఒక ఫకీరు అతని నొసట ఊది పెట్టి త్వరలో రోగం తగ్గుతుందని చెప్పాడు. మొదట అతడు ఆ స్వప్నాన్ని పట్టించుకోలేదు. కానీ నాటి నుండి ఏ మందు లేకుండానే వ్యాధి తగ్గిపోయింది. ఆ సంగతి విని ఆ ఫకీరు సాయి అయి ఉండవచ్చని ఒక మిత్రుడు చెప్పాడు. 4 రోజుల తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఒక కాగితం అతని ముందు పడేసి వెళ్లారు. అందులో సాయి సమాధి చిత్రము, దానిపైన ఒక సాయి పటము ఉన్నాయి. తనకు స్వప్న దర్శనమిచ్చింది వారేనని గుర్తించి అతడు షిరిడీ వెళ్ళాడు. కానీ అక్కడ సమాధి మీద చిత్రపటానికి బదులు పాలరాతి విగ్రహం ఉన్నది. భక్తులను విచారించగా 1956 వరకు అక్కడ చిత్రపటమే ఉండేదని, ఆ సంవత్సరమే విగ్రహం ప్రతిష్ఠించారని చెప్పి ఆ ఫోటోను చూపారు. చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో 1959లో మొహరం పండగ నాడు ముస్లింలందరూ చేరారు. మౌల్వీ కూడా సిద్ధమయ్యాడు. కానీ పీరు ఎత్తవలసిన భక్తుడు రాలేదు. అప్పుడు అక్కడున్న కె తిరువెంగళంను పీరు ఎత్తమన్నారు. అతని నడుముకు పీరు కొయ్య కట్టి ఆ గుడ్డతో అతని ముఖం కప్పారు. వెంటనే అతనికి బాహ్య స్మృతి తప్పింది. నాకు ఒక్కసారిగా మెరుపుల కాంతి కనిపించింది. ఎక్కడా చిన్న రాయి కానీ గడ్డిపోచా కానీ లేని బ్రహ్మాండమైన మైదానం అన్ని వైపులా కనిపించింది. చిన్నపిల్లవానిలా ఉన్న నా వైపు చేతులు చాపుతూ దూరంలో ఒక ముసలాయన కనిపించారు. ఇంతలో ఎవరో నన్ను కదిలించడంతో నాకు మెలకువ కలిగింది. అప్పటి నుండి భక్తి గీతాలు, భగవద్గీత విన్నా, వెంకటేశ్వరుని చూచినా శరీరమంతా వణికి కన్నీరు కారుతుంది. ఒకసారి సాయి పటం కొన్నాను. ఎందుకో గాని ఆ మూర్తి నాకెంతో పరిచయంగా ఉన్నది. ఒకరోజు రేడియోలో భక్తి గీతము, నామావళి వినేసరికి నాకు బాహ్య స్మృతి తప్పి అలనాడు పీరు ఎత్తినప్పటి దర్శనమే అయ్యింది. అప్పుడు నాకు దర్శనమిచ్చిన మహనీయుడు సాయిబాబా అని గుర్తించగలిగాను అని వ్రాస్తున్నాడు ఆ ధన్యజీవి. నెల్లూరులో డాక్టర్ రాజగోపాలాచారికి 1938లో ఒకరోజు కలలో ఒక ఫకీరు కనిపించారు. ఆయన మోకాళ్ల వరకు పుండ్లున్నాయి. మరో రోజు గోడకున్న పటాల మధ్యనున్న బాబా పటంపై వారి దృష్టి పడింది. అందులో బాబాకు మోకాళ్ల వరకు చెదలు పట్టి ఉన్నాయి. సాయికి వారి పటానికి భేదం లేదని డాక్టర్ గుర్తించాడు. నాటి నుండి వారింట సాయి భజన, పూజ ప్రారంభించారు. కొంతకాలానికి నెల్లూరులో చక్కని సాయి మందిరం వెలిసింది. బీబీ దూబే 1957లో ప్రమాదకరమైన ఉదర రోగంతో చాలా కాలం బాధపడ్డాడు. వైద్యులు కూడా ఆశ వదలడంతో శ్రీకృష్ణుని ధ్యానిస్తున్నాడు. నాటి తెల్లవారుజామున కలలో కఫ్ని, తలకు గుడ్డ ధరించిన ఒక మహనీయుడు కనిపించారు. వెంటనే అతడు, ఆహా, ఈయనే నా గురువు అని కేకపెట్టాడు. ఆ కేకకు అతనికే మెలకువ వచ్చింది. అయినా ఆ సంగతి అతనెవ్వరికీ చెప్పలేదు. సంవత్సరాలు దొర్లిపోతున్నా ఆ మహనీయుడు మరపు రాలేదు. ఆయన గురించి ఏమైనా తెలుస్తుందేమోనని ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు, పత్రికలు చదువుతూ ఉండేవాడు. అతనికి 1970లో హోషంగాబాద్ బదిలీ అయ్యింది. అతడక్కడ ఒక షాపులో ఆ మహనీయుని పటం చూచి విచారిస్తే ఆయన షిరిడీ సాయిబాబా అని మాత్రమే చెప్పగలిగారు. తర్వాత 1972లో ఉద్యోగరీత్యా
పిపారియాకు వెళ్ళినప్పుడు అతని మిత్రుడు తన ఇంట్లో సాయపడం చూపి ఆయన లీలలు వివరించారు. తర్వాత అతడు 1973లో షిరిడీ వెళ్ళి అప్పటి నుండి సాయిని కొలుచుకుంటున్నాడు. శ్రీమతి సుశీలమ్మ గారికి చాలా కాలం బిడ్డలు లేకుంటే సాయిని పూజించుకొమ్మని ఆమె అన్నగారు ఒక పటమిచ్చాడు. కొద్ది కాలానికి అబ్బాయి జన్మిస్తే సాయిబాబా అని పేరు పెట్టారు. ఒకసారి ఆమెకు తీవ్రంగా విరేచనాలై ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. ఆమె 21వ రోజు తెల్లవారుజామున బయటకు వెళ్ళలేక మంచం పక్కనే కూర్చుంది. సాయి గదిలో ప్రవేశించి, ఆ గూట్లో తాయెత్తుంచాను, కట్టుకో, బాధ తగ్గుతుంది, 3వ రోజు దాన్ని పారవి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏ గూట్లో బాబా అని కేకలేస్తే అందరూ ఆమెకు భ్రమ కలిగింది అనుకున్నారు. కానీ గూట్లో చూస్తే తాయెత్తున్నది. అది కట్టగానే విరేచనాలు ఆగిపోయాయి. తర్వాత ఆమె భర్త పిళ్ళే గారు కొద్ది కాలానికి రిటైర్ అవుతారనగా వారి అబ్బాయి ఎంఎస్సి పాస్ అయి తుమ్మలగుంటలో బంధువులింట ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. కొంతకాలానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూ వచ్చింది. సిఫార్సు లేకుంటే వెళ్ళి ప్రయోజనం లేదని తెలిసినా తల్లి ప్రోద్బలం మీద హాజరయ్యాడు. ఆగస్టు 24, 1976న సుశీలమ్మకు సాయి స్వప్న దర్శనమిచ్చి, నీ బిడ్డ కాగితాలు తుమ్మలగుంట వచ్చాయి, తెప్పించుకొని ఉద్యోగంలో చేరమను అని 2-3 సార్లు చెప్పారు. తుమ్మలగుంట బంధువులు అప్పుడు కాళహస్తిలో ఉన్నారు. వాళ్లకు పిళ్ళే ఉత్తరం రాస్తే ఆ కాగితాలు తుమ్మలగుంట చేరాయని, వెంటనే అతడు ఉద్యోగంలో చేరాలని టెలిగ్రామ్ వచ్చింది. అతడు అలా చేయడంతో పిళ్ళే రిటైర్ అయ్యే ముందు ఆ కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడింది. మరికొంతకాలానికి సుశీలమ్మ గారికి దృష్టి మందగించింది. ఆమె బాధపడుతుంటే శ్రీ సాయి స్వప్నంలో కనిపించి, కర్మానుభవం తప్పదు, ఈ జన్మలో అనుభవిస్తావో మరు జన్మలో అనుభవిస్తావో చెప్పు అన్నారు. ఆమె చెప్పే లోపలే మెలకువ వచ్చింది. తరువాత ఆమె వేరే బాధల్లో ఉన్నప్పుడు సాయి కలలో కనిపించి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అన్న శ్లోకం జపించమన్నారు. మార్చి 1978లో ఆమె కన్ను ఆపరేషన్ చేయించుకొని ఇంటికొచ్చాక రాత్రి మేడ మీద నిద్రపోతూ ఉంటే ఒక గబ్బిలం కన్ను పీకింది. మరి రోజు డాక్టర్కు చూపిస్తే కన్ను రాదని చెప్పి ఇంటికి పొమ్మన్నారు. ఆమె బ్రతిమాలితే 4 రోజులు ఆసుపత్రిలో ఉంచారు. చివరి రోజు రాత్రి కలలో సాయి ఆమెకు కట్టు విప్పి తీర్థమిచ్చారు. పై శ్లోకమే చెప్పించి, ఇప్పుడు కనిపిస్తున్నదా అన్నారు. కనిపిస్తున్నది, కానీ ఈ కర్మ మరు జన్మలో అనుభవించాలన్నారే అని బాధపడింది. నీకు దృష్టి ఇచ్చినా ఇవ్వకున్నా గొడవేనే అని కేకలేసి, గుడ్డివారికి అన్నం పెట్టి చేతనైన సహాయం చెయ్యి, దేవునికి 10 టెంకాయలు కొట్టు, ఆ కర్మ తొలగుతుంది అన్నారు. తెల్లవారి కట్టు విప్పేసరికి ఆమెకు కళ్ళు కనిపిస్తున్నాయి. అది బాబా లీలే అన్నారు డాక్టర్లు. అంటే ఆమెకు సంతానము, ఆరోగ్యము, జీవనోపాధి, కర్మ నివృత్తి ప్రసాదించారు సాయి. పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయిన బి ఉమామహేశ్వరరావు గారికి 1960 నుంచి గుండె జబ్బు, తరచుగా గుండె నొప్పితో 2-3 రోజులు స్పృహతో లేకుండా ఉండేవారు. వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు గాని ఆయన ఇష్టపడలేదు. బంధువుల ప్రోద్బలంతో 1980లో షిరిడీ దర్శించి అక్కడొక చిత్రమైన అనుభూతి పొంది నాటి నుంచి సాయిని ప్రార్థిస్తున్నారు. సెప్టెంబర్ 1983లో ఆయన గుండె నొప్పితో స్పృహ కోల్పోయారు. నాడి 40కి పడిపోయింది. 3వ రోజు తెల్లవారుజామున 3 గంటలకు స్వప్నంలో ఒక ఫకీరు వారి నుదుట ఊది పెట్టి బాధ తగ్గుతుందని చెప్పారు. ఆయన వెంటనే భార్యను లేపి తన స్వప్నం చెప్పారు. ఆయన నొసట విభూది ఉన్నది. తరువాత ఆయనకు గుండె నొప్పి రాలేదు.
నవంబర్ 16, 1983 రాత్రి ఆయన సాయిని ధ్యానిస్తుండగా ఆ పటం నుండి చిత్రమైన కాంతి వారి గుండె మీద పడి శరీరంలో కరెంటు ప్రవహించినట్లయింది. వారి ఎడమ రొమ్ము చుట్టూ వలయంలా చర్మం కాలినట్లు మచ్చ ఉన్నది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. నవంబర్ 28, 1984న ఆయనకు బాబా కలలో కనిపించి, రేపు నీకు గండమున్నది, బంధువులను పిలిపించుకో, నేనున్నాను, భయం లేదు అన్నారు. అందరూ ఉదయమే సిద్ధంగా ఉన్నారు. పొద్దునే ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు పడిపోయారు. హాస్పిటల్కు తీసుకుపోతే ఆయన దక్కేది కష్టమన్నారు. వారి శ్రీమతి బాబాను ప్రార్థించాక ఆయన కోలుకొని అప్పటి నుండి సాయి సేవ చేస్తున్నారు. దశరథ రామయ్య ఇలా వ్రాశారు: 1981వ సంవత్సరంలో ఒకనాటి రాత్రి మా ఇంటి ఎదుట రామమందిరంలో జరిగిన బాబా సత్సంగం నుండి మా అమ్మ ప్రసాదం తెచ్చి నాకిచ్చింది. నేనది తిని పడుకొన్నాక బాబా కలలో కనిపించి తమకు గడ్డి సంపంగిమాల వేయమన్నారు. మరురోజు అది సమర్పించినప్పటి నుంచి ఆయన మమ్మల్ని కాపాడుతున్నారు. సుమారు 20 రోజులకు నాకు గుండె నొప్పి వచ్చి నా గదిలో పడుకున్నాను. కలలో ఒక ఆజానుబాహుని పాదం మాత్రం నా పైనుంచి దాటుకొని పోతున్నది. నేను దానిని తాకి దండం పెట్టుకున్నాను. నా పక్క మీదనున్న 3 తమలపాకులు, 2 వక్కలు తినమన్న ఆదేశం వినిపిస్తే తిన్నాను. తెల్లవారేసరికి గుండె నొప్పి తగ్గిపోయింది. మరొక నెలకు పొట్టవాపు, ఆయాసము వచ్చాయి. ఇంట్లో అందరూ అన్నాలు కూడా మాని నా మంచం చుట్టూ కూర్చున్నారు. నాకు కునుకు పట్టగానే కలలో శ్రీ సాయి దర్శనమిచ్చి ఆవాల సైజు మాత్ర ఒకటి నోట్లో వేశారు. తెల్లవారేసరికి ఆరోగ్యంగా ఉన్నాను. మరొకసారి ఇంజెక్షన్ వలన రియాక్షన్ వచ్చి నా వళ్ళంతా గొడ్డళ్లతో కొట్టినట్టు నొప్పి వచ్చింది. మళ్ళీ డాక్టర్ వద్దకు వెళ్ళలేక ఏడుస్తూ పడుకున్నాను. కునుకు పట్టగానే బాబా నా తల వద్ద కూర్చొని నా మాడుకు విభూది అద్దుతున్నారు. ఆ స్పర్శకు నాకు మెలకువ వచ్చింది. అప్పుడు రాత్రి 3 గంటలైంది. నాకు తలనొప్పి మచ్చుకు కూడా లేదు. తరువాత ఒకసారి బాబా స్వప్నంలో నాకో నామం చెప్పి దానిని జపించుకోమన్నారు. శ్రీమతి శేషారత్నం ఇలా వ్రాస్తున్నారు: బాబా మందిరంలో జరిగే అన్నదానాలకు వంట చేస్తూ ఉండడంతో చిన్ననాటి నా బాబా భక్తి మళ్లీ మేల్కొన్నది. ఒక గురువారం నాడు మాస్టర్ గారి వద్ద శ్రీ సాయి లీలామృతం తీసుకున్నాను. నాటి సాయంత్రం మగతగా పడుకున్నప్పుడు షిరిడీలోని మసీదు, సమాధుల దర్శనమైంది. సమాధిపై గాలిలో బాబా కూర్చొని కనిపించారు. ఆయన నా వైపు బెత్తం చూపి తమ ఎదుట బాసిపట్టు వేసుకొని తలపై చీర కొంగు కప్పుకొని కూర్చోమన్నారు. అప్పుడు ఒక యోగముద్ర చూపి అరబ్బీలో ఒక మంత్రం చెప్పి దానిని జపించమన్నారు. మెలకువ వచ్చేసరికి ఆ మంత్రం మర్చిపోయాను. ఆ విషయం మాస్టర్ గారితో చెబితే ఆయన ఆ మంత్రం కాగితం మీద వ్రాసిచ్చారు. మా 6 ఏళ్ల పాప శ్రీ సాయి లీలామృతం అక్షరాలు గుణించుకొని చదవడంలో తప్పులు దొర్లుతూ ఉంటే బాబా కల్లో కనిపించి సరిగ్గా చదవకుంటే తంతానని బెదిరించారు. పాప భయపడి చదవడమే మానేసింది. మాస్టర్ గారితో చెబితే పాపకు ప్రసాదమిచ్చి ఈసారి సరిగ్గా చదువు, బాబా కొట్టర్లే అన్నారు. నాటి రాత్రి పాపకు మళ్లీ కలలో బాబా కనిపించి భయం లేదు, చదువు అని ప్రేమగా చెప్పారు. కె నవనీతం ఇలా వ్రాస్తున్నది: నేను 1975లో ఎంఏ పాస్ అయి ఒక యోగ శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతూ ఉండగా ఒక సహపాఠి సులోచన చదువుతున్న శ్రీ సాయి లీలామృతం విని ఆ గ్రంథం తెప్పించి పారాయణ చేస్తున్నాను. ఒకరోజు ధ్యానంలో కాంతిమయ దేహంతో బాబా దర్శనమై చెప్పలేనంత సంతోషం కలిగింది. మరు రోజు నా మేనల్లుడు జబ్బు చేసి చనిపోయినట్లు, నేను సాయిని స్మరించి తాకగానే అతడు జీవించినట్లు కనిపించింది. అప్పుడు మా ఊళ్ళో అతనికి జబ్బు చేసి కొద్దిలో ప్రమాదం తప్పిందట. ఒకప్పుడు ధ్యానంలో నా శరీరం పైకెగిరి
దూరాన పడుతూ ఉండడం వలన ఒళ్ళు నొప్పులు జ్వరము వచ్చాయి. అప్పుడు ఊది తీసుకొని బాబా సందేశం కోసం శ్రీ సాయిలీలామృతం తెరచి చూస్తే ప్రధాన్తో అతని తల్లికి వచ్చిన పక్షవాతం గురించి సాయి 4 రోజుల్లో తగ్గుతుంది అని చెబుతున్నారు. అందువలన నాకెంత బాధగా ఉన్నా మందు తీసుకోలేదు. 4వ రోజు రాత్రి 9:30 గంటలకు కూడా నొప్పులు తగ్గేలా లేవు. నేను సులోచన బాబా గురించి మాస్టర్ గారి గురించి 11:30 దాకా మాట్లాడుకొని పడుకున్నాము. నిద్ర పట్టిన 5 నిమిషాలలో నన్నెవరో బలంగా అదిమేసినట్లయి భయంతో బాబా అని కేక కూడా పెట్టలేకపోయాను. తెల్లవారేసరికి నొప్పులన్నీ తగ్గిపోయాయి. నాటి నుండి నా నోటి వెంట శివనామం బదులు సాయినామం దొర్లుతూ ఉండడం నాకే ఆశ్చర్యమనిపించింది. షిరిడీలో సమాధి మీద ఉన్న విగ్రహం చెక్కడానికి బొంబాయి నుండి తాలిం అనే శిల్పి వచ్చాడు. అనేక కోణాలలో తీసిన సాయి ఫోటోలే లేవు. బాబాకు తీసిన ఫోటోలు చాలా కొద్ది, అవి కూడా వేరు వయస్సులకు చెందినవి. కనుక తాలిం ఎంత శ్రమించినా నమూనామూర్తి తృప్తికరంగా రాలేదు. చివరి ప్రయత్నంగా అతడు సాయిని ప్రార్థించాడు. నాటి రాత్రి బాబా అతనికి కలలో కనిపించి, నన్ను మళ్ళీ చూడాలంటే సాధ్యం కాదు, జాగ్రత్తగా చూడు అన్నారు. అతడు సాయి చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ ఆయన రూపాన్ని అన్ని వైపుల నుండి చూచాడు. తెల్లవారగానే ప్లాస్టర్తో చక్కని నమూనా మలచి దానిని బట్టి పాలరాతి విగ్రహం చెక్కాడు. దానిని శ్రీ సాయి శరణానంద 1956లో సమాధి మీద ప్రతిష్ఠించారు. అంటే అది సాయి ప్రత్యక్షంగా చేయించుకున్న మూటి అన్నమాట. సాయికి ఆయన విగ్రహానికి భేదం లేదు. శ్రీ దిలీప్ కుమార్ రాయ్ అను ప్రఖ్యాత సాధకుడు పూణేలో హరే కృష్ణ ఆశ్రమం స్థాపించాడు. వీరికొక మిత్రుడు 1968లో ఒక సాయి విగ్రహం ఇచ్చాడు. ఆయన దానిని ఆశ్రమం బయట ఉంచారు. నాటి రాత్రి సాయి ఆయనకు కలలో కనిపించి, నేను చలిలో వణికిపోతున్నాను, వెచ్చగా లోపల ఉంచు అన్నారు. ఆయన వెంటనే నిద్రలేచి మర్నాడే ఆ విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన మందిరంలో స్థాపించారు. కొందరికి సాయి అశరీరవాణి ద్వారా తమ సాన్నిధ్యమిచ్చి ఆపదలను తొలగిస్తున్నారు. కీర్తిశేషులు వెంకట నారాయణరాజు మైసూరు సాయి మందిరంలో పూజారి. ఆయన సుమారు 17 సంవత్సరాల పాటు రోజూ ఉదయమే కొన్ని ఆలయాలు చిమ్మి ముగ్గులు వేసి పూజ చేసేవాడు. తర్వాత కోర్టు వద్ద దస్తావేజులు వ్రాసి రోజుకు 2 రూపాయలు సంపాదించేవాడు. ఒకరోజు అతడు ఈ కష్టజీవితాన్ని అంతమొందించాలని విషం దగ్గరుంచుకొని ఒక ఆలయంలో ధ్యానం చేసుకుంటున్నాడు. అప్పుడు నీ వలన ఎన్నో జరగాలి, చనిపోవద్దు అన్న మాటలు వినిపించాయి. వెంటనే రమణ మహర్షి శరీరంతో దర్శనమిచ్చి పై మాటలు అని అతన్ని చేయి పట్టుకొని గేటు అవతల దించి వెళ్ళిపోయారు. అప్పటి నుండి రాజుగారు వారినే తన గురువని తలచాడు. ఆయనే మళ్ళీ ఒకరోజు దర్శనమిచ్చి, నీ గురువు నేను కాదు, షిరిడి సాయిబాబా అని చెప్పి అదృశ్యమయ్యారు. అప్పటి నుండి రాజుగారు సాయి భక్తుడయ్యాడు. శ్రీ సాయి తరచూ వారికి కనిపించి మాట్లాడేవారు. ఎన్నోసార్లు కాకి, కోతి, ఆవుల రూపాలలో వారి ఇంటికి వస్తే రాజుగారి భార్య గుర్తించక అదిలించేదట. తర్వాత బాబా అతనితో, నేను వస్తే అమ్మ అదిలించింది అనేవారు. రాజుగారు కొంతకాలం ఒక మార్వాడి వద్ద లెక్కలు వ్రాసేవారు. ఒకరోజు బాబా, నీవిక కలం పట్టవద్దు, నా సేవ చేసుకో, అన్నం అదే వస్తుంది అన్నారు. రాజు వెంటనే ఆ పని మానేశాడు. ఒకరోజు వారింట్లో బియ్యం లేవు. నాడు ఆ మార్వాడి భార్యకు బాబా పటంలో నుంచి వెంటనే రాజుకు బియ్యం పంపించు అని ముమ్మారు వినిపించి ఆమె వెంటనే బస్తా బియ్యం పంపింది గాని రాజుగారు ఇవి తీసుకోమని సాయినాతో చెప్పాలి కదా అన్నారు. బాబా తర్వాత అతన్ని అలానే ఆజ్ఞాపించారు. మరొక రోజు అతని భార్య బెంగుళూరు వెళ్లారు.
ఇంట్లో తినడానికి ఏమీ లేదు. రాజుగారు సాయియే తనకన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కదా అని తలచి దక్షిణ నుండి 10 రూపాయలు తీసుకోబోయారు. వెంటనే బాబా చెంప మీద కొట్టి, నా డబ్బు తీసుకుంటావట్రా అన్నారు. అతడు నివ్వెరపోయి వీధిలోకి వెళ్ళగానే అతని బాల్య స్నేహితుడు కనిపించి బలవంతంగా హోటల్లో భోజనం పెట్టించాడు. తర్వాత ఆ మిత్రుడు ఆ రోజు ఊళ్ళోనే లేడని తెలిసింది. రాజుగారు మైసూరు సాయిబాబా మందిరంలో చాలా కాలం సేవ చేసి ఇటీవలే పరమపదించారు. ఎఫ్ఎం బంగారా కొత్త ఢిల్లీ నుంచి ఇలా వ్రాశారు. పార్సీ సాంప్రదాయకురాలైన నా భార్య బాబాలను నమ్మదు. నేను మాత్రం నమ్ముతాను. 1956వ సంవత్సరంలో ఒక సాయిబాబా క్యాలెండరు మా ఇంట్లో ఉండేది. ఒకరోజు అనాలోచితంగా ఆయనకు నమస్కరించి ఆయన గురించి ఏమీ తెలియకుండానే అలా ఎలా చేశానని ఆశ్చర్యపోయాను. ఇల్లు సర్దుతుండగా నా భార్యకు ఆ గది నుండి, బిడ్డ నాకు మాల వేయి, మేలు జరుగుతుంది అని వినిపించిందట. ఆమె వెంటనే ఆ క్యాలెండర్కు మాల వేసింది. అప్పటి నుండి దానిని పూజిస్తున్నాము. అప్పట్లో మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. ఆమె మా కుటుంబ శ్రేయస్సు కోసము మాకు బాబు పుట్టాలని సాయిని ప్రార్థించింది. ఏడాదిలోగా మాకు బాబు పుట్టాడు. నా జీతం కూడా పెరిగి మంచి బ్యాంక్ ఆఫీసర్గా పేరొచ్చింది. అలా మేము కోరుకున్నదల్లా జరిగేది. అవసరంలో ఆయన సందేశం కూడా అందేది. కానీ ఇవన్నీ మా భ్రాంతులేమో అని అనుకునేవాళ్ళం. ఒకరోజు నేను ఇన్స్పెక్షన్ కోసం వెళ్తుంటే సాయంత్రానికి తిరిగి రావాలని నా భార్య పట్టుబట్టింది. కానీ బాబా దగ్గర నాకు, నీవీరోజు తిరిగి రాలేవు అని వినిపించింది. దారిలో ఒక చోట రైలు గేటు వేస్తే ఆగాము. పక్క బస్సులోని పెద్ద మనిషి మా డ్రైవర్తో మాట్లాడి మా కారులో కూర్చున్నాడు. నాకు కోపం వచ్చింది, కానీ అతనిని బాబా పంపారని సర్దుకున్నాను. తర్వాత ఒక ఘాట్ రోడ్డు మలుపులో కారు బ్రేకులు విరిగిపోయాయి. కారు వేగంతో పల్లానికి దిగుతోంది. ఎడమవైపు పెద్ద లోయ ఉన్నది. డ్రైవరు కారును కుడివైపు కొండకు మోటింపజూచినప్పుడల్లా ఏదో ఒకటి ఎదురొచ్చి కొద్దిలో ప్రమాదం తప్పుతోంది. బాబా మాటలు జ్ఞాపకం వచ్చి నాకు మరణం తప్పదనిపించింది. నా హస్తరేఖలు అలానే సూచిస్తున్నాయి. నేను భయంతో, సాయి, నా కుటుంబం కోసమైనా నన్ను రక్షించు అని ప్రార్థించాను. వెంటనే టైరు బ్రద్దలై కారు ఆగింది. డ్రైవరు టైరు మార్చి బయలుదేరాక మర్నాడే ఇల్లు చేరగలిగాను. బాబా మాటే నిజమైంది. పార్సీ మతస్థుడు మాణిక్ షా బాబాకు సమర్పించకుండా ఏమీ తినేవాడు కాదు. అయినా చాలా కాలం షిరిడీ వెళ్ళలేకపోయాడు. ఒకసారి నాగపూర్ వెళ్తూ మధ్యాహ్నం మన్మాడ్ స్టేషన్లో నిద్రలేవగానే ఒక అస్పష్టమైన మానవాకారం, నీవు మన్మాడ్లో దిగిపో అని చెప్పి అదృశ్యమైంది. వెంటనే అతడు దిగిపోయాడు. షిరిడీ దర్శించి వచ్చేసరికి నాటి మధ్యాహ్నం అతడు దిగిన రైలుకు ఆ స్టేషన్ దాటగానే పెద్ద ప్రమాదమై ఎందరో మరణించారని తెలిసింది. అలానే సంతోష్ వ్యాస్ అక్టోబర్ 1980లో షిరిడీ వెళ్తూ రైలులో ఇంజన్ నుండి 3వ బోగీలో కూర్చున్నాడు. దారిలో ఇటార్సీలో అతని హృదయంలో వెంటనే దిగి చివరి పెట్టెలో ఎక్కు అని వినిపించింది. రైలు కదిలినా అతడు త్వరగా దిగి చివరి పెట్టెలో ఎక్కాడు. మరి 2 నిమిషాలలో ఆ రైలు ఒక గూడ్సును ఢీకొని 3వ బోగీలోని వారు ఎందరో చనిపోయారు. డిఎల్ కాంతారావు గారు కొమరువోలు గ్రామంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోజులవి. ఆ దగ్గరలో ఎక్కడా వైద్య వసతి లేదు. ఒకరోజు వారి భార్యకు ప్రసవమయ్యాక బయటపడవలసిన మావి చాలాసేపు పడిపోలేదు. గంటలోగా అది పడిపోకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదం. ఆమెకు స్పృహ తప్పింది. ఆయన పూజ గదిలోకి వెళ్ళి సాయిని ప్రార్థిస్తుండగా బయట సుబ్బమ్మ వచ్చింది అన్న మాటలు వినిపించాయి. ఆమె ఒక నర్సు. ఆమె వెంటనే లోపలికి వెళ్ళి ఆ బాలింతరాలి పొట్ట నొక్కగానే మావి పడిపోయి ప్రమాదం తప్పింది.
ఆమె పక్కన పడి ఉన్న బిడ్డను పొర్లించగానే కేవ్వున ఏడ్చాడు. తర్వాత తెలిసింది, సుబ్బమ్మ ఆ గ్రామస్తురాలే, విజయవాడలో నర్సుగా పనిచేస్తోంది. ఆ రోజు ఎందుకో ఆకస్మిక ప్రేరణ కలిగి సెలవు కూడా పెట్టకుండా వచ్చింది. వెంటనే వెళ్ళిపోవాలనుకున్నది. కాని ఆమె ఇల్లు చేరగానే ఈ సంగతి తెలిసి అక్కడికొచ్చింది. సాయి అనుగ్రహం ఎవరి ద్వారానైనా మనకు చేరగలదు. మహాసమాధి తర్వాత కూడా సాయి పలుకుతున్నా అది ఆయన శరీరంతో ఉన్నదానితో సమానంగా కాదు అనుకుంటాము. దాసగణతో కలిసి 1924లో శ్రీరామనవమికి షిరిడీ వెళ్ళి తిరిగి వస్తున్నారు రామచంద్ర పాఠేవర్, అతని భార్య. మధ్యలో శ్రీమతి పాఠేవర్కు దాహమేస్తుంటే రైలు దిగి దూరాన పంపు దగ్గరకు వెళ్ళగానే రైలు కదిలింది. ఆమె తొందరగా ఒక పెట్టెలో ఎక్కబోయి కాలు జారి రైలుకు ప్లాట్ఫారంకు మధ్యలో పడిపోయింది. అందరూ కేకలు పెట్టి గొలుసులాగారు. రైలు కొంచెం ముందుకు పోయి ఆగింది. ఆమె భద్రంగా ప్లాట్ఫారం పైకెక్కి కంగారు పడుతున్న జనంతో ఇలా చెప్పింది, కాలు జారగానే నాకేమీ తోచక బాబాను తలచాను. ఆయన నా పక్కనే కనబడి తమ చేతితో నన్ను ప్లాట్ఫారం కిందకు అదిమిపెట్టి నా పక్కనే ఉన్నారు కనుక నాకిక భయమేయలేదు. నేను పైకొచ్చే వరకు ఆయన కనిపిస్తూనే ఉన్నారు. ఆర్ఎస్ చిట్నీస్ 1950లో ఎవరో మహాత్ముని చిత్రపటం చూచి మంత్రముగ్ధుడయ్యాడు. ఆయన బాబా అని తెలిసాక వారి చరిత్ర చదివి 1952లో షిరిడీ వెళ్ళి సాయి సమాధిని చూడగానే అతని జీవితమే మారిపోయి అపారమైన శాంతి అనుభవమైంది. అప్పటి నుండి బాబాను పూజించుకుంటున్నాడు. 1957వ సంవత్సరంలో తన చెల్లెలికి జబ్బు చేసిందని తెలిసి విమానాశ్రయంలో కూర్చున్నాడు. తాను బొంబాయి చేరేలోగా తన చెల్లెలికి జబ్బు తగ్గించమని ప్రార్థిస్తున్నాడు. ఇంతలో అతని పక్కనే కాళ్లకు చెప్పులు లేకుండా తెల్లని కఫ్ని, తలకు గుడ్డా ధరించిన ఒక వృద్ధ పకీరున్నారు. ఆయన నిరాశగా చేతులు తలా తిప్పి అదృశ్యమయ్యారు. ఇంకెవరూ ఆయన్ను చూడలేదట. అతడు బొంబాయి చేరేసరికి అతని చెల్లెలు మరణించింది. 1965వ సంవత్సరంలో అతనికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చి నీరు త్రాగడం కూడా కష్టమైంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటే అతడు భయపడి బాబాను ప్రార్థించాడు. నాటి రాత్రి కలలో భయంకరులు నలుగురు అతని పైబడ్డారు. వెంటనే సాయి వారి పైబడి తరిమేశారు. తెల్లవారేసరికి చిట్నీస్కు జబ్బే లేదు. 1966వ సంవత్సరంలో ఒక గురువారం సాయి చరిత్ర పారాయణ పూర్తి చేసి ఆగ్రా వెళ్ళి దారిలో సాయి దర్శనమివ్వాలని ప్రార్థించాడు. సుమారు 60 మైళ్లు వెళ్ళాక కారు అకస్మాత్తుగా నిలిచిపోయింది. బాబా వంటి ఫకీరొకరు కారు పక్క నుండి ఆశీర్వదించి దక్షిణ తీసుకుని మాయమయ్యారు. డ్రైవరు బ్రేకులు వేయకపోయినా కారు ఆగిపోవడం, చిట్నీస్కు, వారి అబ్బాయికి, డ్రైవర్కు తప్ప కారులోని మరెవ్వరికి ఆ ఫకీరు కనిపించకపోవడమే చిత్రం. ఇలాంటి అనుభవాలు సాయి అన్ని మతాల వారికి ప్రసాదిస్తున్నారు. ఓస్బోర్న్ అనే ఆంగ్లేయుడితో 1960లో కలకత్తాలో పక్క ఇంట్లో ఉన్న కుమారి డటన్ తన అనుభవం ఇలా చెప్పింది. ఆమె కొంతకాలం ఒక క్రైస్తవ మఠంలో ఉన్నాక అధికారులతో భేదం వచ్చింది. తాను ఆశ్రమం విడిచిపోయాక తన గతేమిటని ఆలోచిస్తూ దిగులుగా కూర్చున్నది. ఒక ఫకీరొచ్చి భయం లేదు, అంతా బాగుంటుంది అని చెప్పి దక్షిణ కోరాడు. వెంటనే ఆమెకు ప్రశాంతి కలిగింది. ఆమె వద్ద పైకం లేదంటే ఆయన, నీ సొరుగులో 35 రూపాయలున్నాయి చూడు అన్నారు. చూస్తే పైకమున్నది కాని ఫకీరే లేడు. క్రైస్తవ స్త్రీల ఆశ్రమంలోకి పురుషుడు, ముస్లిము అయిన ఫకీరు ఎలా వచ్చాడన్నదే ఆశ్చర్యం. ఆమె ఆశ్రమం విడిచాక ఆమె మేనల్లుడు ఆమెనెంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇదంతా విని ఓస్బోర్న్ అప్పుడు ఆమెకు సాయిపటం చూపాడు. ఆమె ఆశ్చర్యంతో, నాకు దర్శనమిచ్చింది వీరే అన్నది. మహబూబ్ బాషా
సెప్టెంబర్ 30, 1982న తన భార్యకు గర్భకోశంలో వ్రణముంటే గూడూరులో డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఆసుపత్రిలో చేర్చాడు. ఆపరేషన్ జరుగుతున్నది. ఆపరేషన్ మధ్యలో ఆమె పరిస్థితి ప్రమాదించింది. భాష ఒక్కడే డాక్టర్ గారి గదిలోని బాబాపటం ముందు నిలిచి కన్నీటితో ప్రార్థిస్తుండగా వెనుక నుండి తెల్లని గుడ్డలు ధరించిన ఒక ఆజానుబాహువు భుజం తట్టి, నీ భార్యకు ఏమీ అవదు, బాధపడకు అన్నారు. భాష కన్నీరు తుడుచుకొని మళ్లీ వెనుకకు తిరిగి చూచేసరికి అక్కడెవరూ లేరు. మరుక్షణమే రోగికి ప్రమాదం తప్పిందని నర్సు చెప్పింది. కర్నూలు నుంచి దయాల్ శరణ్ ఇలా వ్రాశారు. 1981 సంవత్సరంలో శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురుచరిత్ర పారాయణ చేసి శ్రీ అయ్యప్ప దర్శనానికి వెళ్ళాను. వ్యాన్లో కొంత దూరం వెళ్ళాము. తర్వాత ఇరుముడితో కొండల మీదుగా కొంత దూరం వెళ్ళాక 49 సంవత్సరాల వయసు గల నాకు నీరసమొచ్చి దిక్కు తోచక బాబాను ప్రార్థించాను. కొద్ది క్షణాలలో చేతిలో కర్ర, కాళ్లకు రబ్బరు చెప్పులు వేసుకున్న ఒక వృద్ధుడొచ్చి నా ఎడమ చేయి తన చంకలో పెట్టుకొని, భయం లేదు, నిదానంగా నా వెంట నడువు అన్నారు. వెంటనే నీరసమంతా పోయింది. ఈయనెవరు కొండపైకి చెప్పులతో వచ్చాడు అనుకున్నాను. ఆ జనం తొక్కిడిలో కొందరు కాలు జారి పడుతున్నారు, కొందరు ఇరుముడులు పడిపోయాయి. అందరూ ఎంతో శ్రమపడి నడుస్తున్నారు. అరగంటలో లైట్లతో వెలుగుతున్న ఒక చోటుకు రాగానే నా చేయి వారి చంకలో నుంచి జారిపోయింది. వారికి కృతజ్ఞత చెప్పాలని చూస్తే ఆయనెక్కడా కనిపించలేదు. అందరి కాళ్ళు పరీక్షగా చూచాను, కాని చెప్పులేసుకున్న వాళ్ళెవరూ లేరు. ఆ రూపంలో సాయియే నన్ను గమ్యం చేర్చారు. ఒకరోజు షిరిడీకి 600 మంది భక్తులు వస్తున్నామని సాయి సంస్థానాధికారి పాఠక్ గారికి కబురు చేశారు. వారి ఏర్పాటుకు 1200 రూపాయలు కావాలి. కానీ నాటి నిధులు ట్రెజరీలో జమ చేశామే, ఎలా అనుకుంటూ ఉంటే ఎవరో ఇద్దరొచ్చి, మేము త్వరగా వెళ్ళాలి, ఈ పైకం రేపు వినియోగించండి అని బ్రతిమాలి 1200 ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు షిరిడీ గ్రామస్తులమని చెప్పారు. కానీ విచారిస్తే ఆ గ్రామస్తులు కారని తెలిసింది. 3వ రోజు ఒక భక్తుడు పాఠక్తో, సాయి అబ్దుల్లా వచ్చి మీకు డబ్బిచ్చినట్లు నాకు 3 రోజుల క్రితం కలొచ్చింది అన్నాడు. బాబా తమ భక్తులనెన్నడూ పస్తుంచనన్నారు. బోరీబందర్కు చెందిన ఒక అడ్వకేట్ షిరిడీ వెళ్తుంటే టికెట్టు 100 రూపాయలు రైల్లో ఎవరో దొంగిలించారు. ఆ సంగతి ఎంత చెప్పినా టికెట్ కలెక్టర్ వినలేదు. అంతలో ఒక వృద్ధుడు అతని చేతికి ఒక టికెట్ ఇచ్చి తన వారొకరు రానందున ఆ టికెట్ అదనంగా ఉందని చెప్పాడు. తాను సాయి భక్తుడనని పరిచయం చేసుకుని అతని షిరిడీ ఖర్చులన్నీ కూడా భరించి బాబా చరిత్ర గ్రంథం కూడా ఇచ్చాడు. బొంబాయిలో తన చిరునామా కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. అడ్వకేట్ తిరిగి వస్తూ దారిలో చరిత్ర గ్రంథం తెరవగానే దానిలో 10 రూపాయల నోట్లు 10 ఉన్నాయి. అతడు ఇల్లు చేరేసరికి రైల్లో పోయిన పర్సు బాబా పటం దగ్గర ఉన్నది. ఆ వృద్ధుడికి ఇవ్వవలసిన పైకం తీసుకువెళ్లి బొంబాయిలో విచారిస్తే అతని ఆచూకీయే లేదు. ఆ వృద్ధుడు శ్రీ సాయిబాబాయే. రాహురిలో కులకర్ణి తండ్రి 1965లో జబ్బుపడ్డప్పుడు ఒక పకీరు వచ్చారు. రోగి భార్య ఆయనకు భిక్ష ఇచ్చి తన భర్తను రక్షించమని కోరింది. ఆయన చిటికెడు పాదధూళి ఇచ్చి, దీనిని నీళ్లలో వేసి తాగమను, 3 రోజుల లోపల తగ్గుతుంది, వెంటనే నా దర్శనానికి షిరిడీ రమ్మను అని చెప్పి వెళ్ళిపోయారు. అలానే 3 రోజుల్లో అతని రోగం తగ్గింది. ఆ కుటుంబం షిరిడీ వచ్చి స్థిరపడ్డారు. 1976 సంవత్సరంలో కులకర్ణికి జబ్బు చేసింది. ఒకనాటి రాత్రి అతనికి మెలకువ వచ్చేసరికి బాబా అతని పక్కనే కనిపించారు. అప్పుడు తలుపులు వేసే ఉన్నాయి. ఇంట్లో దొంగ దూరాడని అతను కేకలేసేసరికి బాబా నవ్వి ఆశీర్వదించి మాయమయ్యారు. తెల్లవారేసరికి అతని జబ్బు తగ్గిపోయింది. ఒక పేద వితంతువు 1956లో పోలియో వచ్చిన తన కొడుకును షిరిడీ తీసుకొచ్చింది. అతన్ని కూలివాని భుజం మీద కూర్చోబెట్టి సమాధికి ప్రదక్షిణం చేయిస్తోంది.
అది సిగ్గనిపించి అతడు ఒకరోజు తన బదులు తల్లినే ప్రదక్షిణ చేయమని చెప్పి ఒంటరిగా గదిలో కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఒక సాధువు అతని ఎదుటే కనిపించి బలవంతంగా అతనిని లేవదీసి సమాధి వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ అతన్ని ఒక స్తంభం పట్టుకో నించోమని చెప్పి ఆయన మాయమయ్యాడు. తర్వాత కొడుకు తనతో కూడా నడవడం చూచాక గాని తల్లి అతని మాట నమ్మలేదు. బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న కరుణాకర్ ఉబ్బసం బాధ భరించలేక ఉద్యోగం మాని షిరిడీ చేరి అక్కడ చావడిలో సేవ చేస్తున్నాడు. ఒక రాత్రి అతడు తీవ్రమైన జ్వరము, దగ్గుతో బాధపడుతున్నాడు. కొద్ది కునుకు పట్టగానే కలలో సాయి కనిపించి ధునిలో కొబ్బరికాయ, అగరబత్తులు, కర్పూరము సమర్పించు అన్నారు. అతడు మరో రోజు ధుని పూజ చేశాక పగలు బాధలు తగ్గి రాత్రి మాత్రం రాసాగాయి. అతడు ఒంటిపూట భోంచేస్తూ పగలంతా పనిచేసేవాడు. ఆ రోజుల్లో శివనేశన స్వామి మధ్యాహ్న భోజనమయ్యాక ద్వారకామాయిలోని రథశాలలో పడుకునేవారు. ఒకరోజు సాయంత్రం 4 గంటలకు కరుణాకర్ ఆయన వద్దకొచ్చి, నాకు మీరేమైనా తినడానికి ఇచ్చారా అన్నాడు. లేదన్నారు స్వామి. అతను ఆశ్చర్యపోయి, అదేమిటి, మీరు నాకు ఈ వేరిచ్చి దీన్ని నోట్లో ఉంచుకుంటే నా బాధ తగ్గుతుందని చెప్పారు కదా అని ఒక వేరు చూపాడు. ఇద్దరూ ఆశ్చర్యపోయి అది సాయి లీలే అని గుర్తించారు. దానితోనే అతని ఆరోగ్యం బాగుపడింది. అతడు షిరిడీ విడిచి వెళ్తే వ్యాధి మళ్లీ వచ్చి తిరిగి షిరిడీ రాగానే తగ్గేది. అందుకే అతడు షిరిడీలో ఉండిపోయాడు. జేవి రమణమూర్తి ఇలా వ్రాశారు, స్వతహాగా నేనెంతో కోపిష్టిని, ఎన్నో అపరాధాలు చేశాను. శ్రీ సాయి లీలామృతం ఒకసారి చదివాక నాకు కోపం తగ్గిపోయింది. కొంతకాలానికి నేను శుష్కిస్తూ ఉంటే డాక్టర్లు పరీక్ష చేసి క్యాన్సర్ అన్నారు. నేను చికిత్సకు మద్రాసు వెళ్లాలని 3000 రూపాయలు సిద్ధం చేసుకుని జూన్ 25 సాయంత్రం శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు విఠల్ నామం ముద్రించిన శాలువ కప్పుకొని వచ్చాడు. మొదట కొద్దిసేపు నా వద్దనున్న గ్రంథాలు తిరగేసి, బాగుంది, నాకు 20 రూపాయలు కావాలి అన్నారు. నా దగ్గర డబ్బు లేదంటే, మద్రాసు వెళ్తున్నావు కదా, వెళ్ళు, నీకేమీ ఉండదు అని వెళ్ళిపోయారు. ఇంతలో నా భార్య వచ్చి ఆ రూపంలో బాబాయే వచ్చారనగానే నాకు దుఃఖం ఆగలేదు. మరో రోజు గురువారం భరద్వాజ గారిని అడిగితే బాబాకు అగరొత్తి పెట్టి క్షమాపణ చెప్పుకోమన్నారు. అలానే చేశాను. నాటి సాయంత్రం సత్సంగం నుండి ఇంటికి వెళ్లేలోగాని ఆ స్వామి వచ్చి 20 రూపాయలు తీసుకెళ్లారట. తర్వాత నన్ను మద్రాసులో పరీక్ష చేసి నా వ్యాధి క్యాన్సర్ కాదని తేల్చారు. ఎస్ బాబువలి ఇలా వ్రాశాడు, బిఏ చదివిన నేను నాస్తికుడిగా దేశదిమ్మరిగా తిరిగేవాణ్ణి. 1985 సంవత్సరంలో నా వివాహమై ఒంగోలు వస్తుంటే నా సోదరికి జ్వరం వచ్చింది. ఒక స్టేషన్లో ఒక సాధువు వచ్చి సాయిని స్మరించి విభూతి ఇస్తే గంటలో ఆమెకు జ్వరం తగ్గింది. అప్పటి నుండి నాకు విశ్వాసం కలిగి శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తున్నాను. ఆ క్రిందటి సంవత్సరం నా తల్లిదండ్రులు పారాయణ చేస్తుంటే ఒక సాధువు ఒంగోలులో మా ఇంటికి వచ్చి నాకు త్వరలో వివాహం అవుతుందని, తాము నవంబర్ 1985లో వస్తామని చెప్పారు. ఆ లోపలే నాకు పాప పుట్టింది. తర్వాత ఆ సాధువు మా ఎదురింటికి వచ్చి మా ఇంట్లో గులాబీ ఉన్నదని, అందువలన ఆ పురిటింటికి వెళ్ళనని చెప్పారట. పాప పుట్టిన 40వ రోజున భరద్వాజ మాస్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్లి వారికి నచ్చిన పేరు పెట్టమంటే ఆయన పాపకు గులాబీ అని పేరు పెట్టారు. ఒకరోజు శ్రీమతి పి. అరుంధతి పాయిలానులో వారి ఇంటి గడపలో పడుకున్నారు. ఇంటి పూజ గదిలోంచి బాబా వచ్చి, మంచం అడ్డం తీయి, అక్కడ అబ్బాయి ఆపదలో ఉన్నాడు అన్నారు. ఆమె మంచం తీయగానే ఆయన బయటకు వెళ్ళి మరలా వచ్చి, అదృష్టం, నీవు మంచం తీయడం ఆలస్యమైంది కనుక నేనొక చెట్టు అడ్డం వేశాను, దానికి కొట్టుకొని జీపు ఆగింది అని పూజ గదిలోకి వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లో కబురొచ్చింది, వారి అబ్బాయి నాగార్జున సాగర్లో జూనియర్ ఇంజనీర్.
సరిగ్గా ఆ రోజు అదే సమయానికి అతడెక్కిన జీపు ఒక లోయను సమీపిస్తూ ఉండగా బ్రేకులు పనిచేయలేదు. కొద్ది అడుగులలో జీపు ఒక లోయలో పడుతుందనగా చిత్రంగా ఒక చెట్టుకు కొట్టుకొని ఆగిపోయింది. ఎవరికీ ఎట్టి ప్రమాదమూ జరగలేదు. ఇంట్లో పటముంటే సాయి ఉన్నట్లే. గుజరాత్లో చూనీలాల్ ఆసారాం భగత్ అనే గొప్ప సాయి భక్తుడు ఉండేవాడు. అతడు మొదట శ్రీ ఉపాసనీ బాబా గారి దగ్గర ఉపదేశము, తర్వాత శ్రీ ధునీవాలే దాదా గారి అనుగ్రహము కూడా పొందాడు. అటు తర్వాత అతడు ఒకరోజు కరాచీలో సముద్ర తీరాన నడుస్తున్నాడు. హఠాత్తుగా శ్రీ సాయిబాబా అతనికి ప్రత్యక్షమై అతన్ని సముద్రంలోకి నడవమన్నారు. వెంటనే అతడు సముద్రంలోకి నడిచాడు. అతడి తల మునిగిన క్షణంలోనే అతన్ని నీరు విసురుగా ఒడ్డున పడేసింది. కానీ అప్పటికే అతడు బాహ్య స్మృతి కోల్పోయి చాలాసేపటి వరకు స్పృహలోకి రాలేదు. అతడు తిరిగి ఇల్లు చేరాడు. తర్వాత ఒక బక్రీద్ పండగ నాడు అతనికి మసీదుకు వెళ్ళి నమాజు చేయాలనిపించింది. అతడు ధోవతి టోపీ పెట్టుకొని నమాజుకు వెడితే ముస్లింలు దండిస్తారని బంధువులు హెచ్చరించినా అతడు అలాగే వెళ్ళాడు. అక్కడ అతనికెవరూ అడ్డు చెప్పలేదు. అతడు నమాజు పూర్తి చేసుకొని బయటకు రాగానే మరలా సాయిబాబా అతనికి భౌతికంగా దర్శనమిచ్చి భుజం తట్టి, భేష్, చాలా మంచి పని చేశావు, ఇప్పుడు నగ్నంగా ఇంటికి పో అన్నారు. అతడు నివ్వెరపోయాడు. అది ఇస్లాంకు విరుద్ధం కనుక అలా చేస్తే అచ్చటి ముస్లింలతో తగవు కొని తెచ్చుకోవడమే అవుతుంది. కానీ సద్గురు ఆజ్ఞ మేరడమంటే జీవితాంతము కష్టించి సాధన చేశాక అంతిమ పరీక్షలో విఫలుడవటమే. వంటంతా చేసుకుని అన్నం తినలేకపోయినట్లే. అట్టి అవకాశం ఇక రాదు. వెంటనే అతడు ఒక స్నేహితునికి సాయి ఆజ్ఞ తెలిపి తాను విడిచిన వస్త్రాలు భద్రంగా ఇల్లు చేర్చమని చెప్పి వెంటనే తన వస్త్రాలు విడిచాడు. అలా చేయగానే అతనికి ఆనంద పారవస్యం కలిగి పెద్దగా కేకపెట్టి జనంతో కిక్కిరిసిన కరాచీ వీధుల వెంట సుమారు 6-7 మైళ్ళు పట్టపగటి సమయంలో పరిగెత్తాడు. అంతకు మించి అతనికి ఇంకేమీ తెలియలేదు. ఒక చోట మాత్రం ఒక బ్రిటిష్ పోలీస్ ఇన్స్పెక్టర్ అతన్ని అడ్డగించబోయాడు. చూనీలాల్ పెద్దగా సాయిబాబా ఈద్ ముబారక్ అని కేకవేయడంతో ఆ పోలీసు అధికారి కూడా వైదొలగి ఈద్ ముబారక్ చెప్పాడు. తర్వాత కొద్ది కాలంలోనే అతనికి ఆధ్యాత్మిక వికాసం కలిగింది. శ్రీ సాయిబాబా ఆయన ఎదుట సాక్షాత్కరించి ఎన్నెన్నో యోగ సాధనలు నేర్పారు. ఎన్నో అద్భుతమైన అనుభవాలు ప్రసాదించారు. చిట్ట చివరకు శ్రీరామనవమి మార్చి 29, 1939న వారణాసిలో అతనికి అద్వైతానుభవం కూడా ప్రసాదించారు. అటు తర్వాత ఆయన శ్రీ మోటా మహారాజ్ అను పేర పరిపూర్ణుడైన సిద్ధపురుషుడిగా పేరు పొందారు. నశ్వరమైన శరీర సౌఖ్యాల పట్ల ఉదాసీనత చెంది అత్యంతిక సుఖం కోసం యత్నించే భక్తులకు పరమార్థాన్ని చేకూర్చడం శ్రీ సాయిబాబాకు ఎంతో సంతోషం అన్న శ్రీ సాయి సచ్చరిత్ర మరాఠీ వాక్యం ఎంత సార్థకమో. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 23 సమాధానమిచ్చే సమాధి సంపూర్ణం. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 24 శ్రీ సాయిబాబా సూక్తులు. ఆత్మనిష్ఠులైన ఋషుల నోటి నుండి వెలువడిన వాక్యాలే వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, పురాణాలు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడని కదా ఇవన్నీ చెప్పేది. కనుక అవి భగవంతుని వాక్యాలే. ఏ శాస్త్రంలో ఆరితేరిన వారి నోట ఆ శాస్త్రమే పలుకుతుంది. కారణం అది వారి అనుభవం. వారు ఆ రీతిన సాధన చేసి పూర్ణులయ్యారు కనుక వాటి అర్థాన్ని కూడా మళ్ళీ వారే మనకు చక్కగా వివరించగలరు. రోగికి వైద్య గ్రంథం కంటే ఆరితేరిన వైద్యుడే మేలు చేయగలిగినట్లు శాస్త్రవాక్యం కంటే కూడా మహనీయుల వాక్యమే
ఎక్కువ ప్రమాణం. అందుకే వారిని ఆశ్రయించాక సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న సూత్రాన్ని పాటించాలి. అందుకే సద్గురువును ఆశ్రయిస్తే శాస్త్ర షట్కం అక్కర్లేదు అన్నారు సాయి. అంతేకాదు, పరబ్రహ్మ స్వరూపులైన మహనీయుల అనుభవం నుండి వెలువడే వాక్యాలు వేదం వలె మంత్రాలు. వాటిని శ్రవణం చేసి మననం చేసి జీవించాలి. అదే ఉపనిషత్తులు, భగవద్గీత చెప్పేది. అనేక సందర్భాలలో వేరువేరు భక్తులతో శ్రీ సాయి చెప్పిన వాక్యాలు ఒక వరుసలో కూర్చుకొని చదివితే సంపూర్ణమైన ఆధ్యాత్మ బోధ లభిస్తుంది. కనుక వాటిని వేరువేరు సూక్తులుగా కాక వరుసలో కూర్చుకొని చూస్తే కాని వాటికి సరి అయిన అర్థం బోధపడదు. బాబా: ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసముంచు, నీ కోరిక నెరవేరుతుంది. నాపై నీ దృష్టి నిలుపు, నేను నీపై నా దృష్టి నిలుపుతాను. నిన్ను చివరికంట గమ్యం చేరుస్తాను. నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పాతనం కానివ్వను. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు. వారి కర్మ నశిస్తుంది. నేనెప్పుడూ వారి చెంతనే ఉంటాను. నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది, వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యం నిర్వర్తిస్తాను. నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది. అలా చేస్తే నీవు వేల మైళ్ళ దూరాన ఉన్న చివరి క్షణంలో నా చెంత చేర్చుకుంటాను. నేను ఎందరినో కాపాడడానికి వేల క్రోసులు వెళ్ళాలి. ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు, అది అల్లాకు మాత్రమే బానిస. బాబాని ఎలా ధ్యానించాలి? నేను భగవంతుని బానిసను. భగవంతుడే యజమాని. బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి. వారి ఐక్యం వల్లనే నాకీ దేహం వచ్చింది. నేనే దైవం. నేనే షిరిడీలోనూ ఎల్లడలా ఉన్నాను. సర్వజగత్తు నాలోనే ఉన్నది. నీవు చూసేదంతా కలిసి నేను. సాయి షిరిడీలోనే ఉన్నారనుకునేవారు నన్నసలు చూడనట్లే. అన్నీ నావే. నేనే అన్నీ అందరికీ ఇచ్చేది. నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు. నేను అందరినీ సమానంగానే చూస్తాను. నాకెవ్వరి మీద కోపం రాదు. తల్లికి ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా? సముద్రం ఎన్నడైనా నదులను తిప్పివేస్తుందా? జగత్తు సంసారము. ఈ ప్రపంచం చాలా వింతైనది. అందరూ నా ప్రజలే. నేను అందరినీ సమానంగానే చూస్తాను. కానీ ఈ ప్రపంచం మన మధ్య నీవు నేను అనే భేదమనే అడ్డుగోడ నిలుపుతుంది. అందుకే 10 మంది ఒక చోట చేరితే ఏదో ఒక గొడవ రేగుతుంది. వారిలో కొందరు దొంగలవుతారు. వారికి నేను చేయగలిగినది ఏమున్నది? రేపొకనాటికి చావబోయే వారు కూడా ఈరోజు ఇతరులను చంపాలని, అంటే నాశనం చేయాలని పన్నాగాలు చేస్తుంటారు. వారు నాకెంతో బాధను కలిగిస్తారు. తరించే మార్గం? నీవు ఈ భేదమనే గోడను కూలదొయ్యి. ఎవరికెవరు శత్రువులు? అంతా ఒక్కటే. సాధన: ఎవరైతే ఎప్పుడూ నన్నే చూస్తూ, నా గురించే వింటూ, ఎప్పుడూ సాయి సాయి అని స్మరిస్తూ నాయందే మనస్సు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు. వారు ఇహపరాల గురించి భయపడనక్కరలేదు. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలలేమీ ఉండదు. నా బిడ్డలను ఎలా పస్తుండనిస్తాను? కానీ మీరు తల్లికి తగిన బిడ్డలు కండి. పుణ్యము జ్ఞానము అనే మీ భాండాగారాలను నింపుకోండి. నాకు అర్పించకుండా ఏమీ తినని వారికి నేను బానిసను. నా వాణ్ణి ఎన్నటికీ దూరం కానివ్వను. నన్ను నమ్మిన వారినెన్నడూ పాతనం కానివ్వను. నాపై నీకు విశ్వాసముంటే సత్యాన్ని అంటిపెట్టుకో. నీ చెంత నుండి కాపాడుతాను. ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు. నాపై విశ్వాసముంచి ఓరిమితో ఉండు. నీవెక్కడ ఉన్నా నీ వెంట నేనుంటాను. పని చేయి. దేవుని నామం ఉచ్చరించు.
సద్గ్రంథాలు చదువు. పోటీలు, పంతులు, కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు. నీవేం చేసినా క్షుణ్ణంగా చెయ్యి, లేదా చేస్తానని ఒప్పుకోకు. ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు. ఉదారంగా ప్రతిఫలం ఇవ్వు. ఇది మన నియమం కావాలి. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు. ఆదరించు. రుణానుబంధంపై నమ్మకముంచి గుర్తుంచుకో. ఆకలిగొన్న వారికి అన్నము, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు. భగవంతుడు సంతోషిస్తాడు. నిన్నెవరైనా సరే ఏమైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు, లేక ఇప్పించు. లేదు అనవద్దు. ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు. చులకన చేయడం, కోపగించుకోవడం తగదు. నీ దగ్గరున్నా ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు. ఇవ్వలేనని మర్యాదగా చెప్పు. ఇవ్వలేకపోతే దానికి కారణం చెప్పు. అయిష్టమే కారణమైతే అదే చెప్పు. ప్రాణులన్నిటి రూపాలలో నేనే సంచరిస్తూ ఉంటాను. ఎవరు ఎవరిపై కోపించినా, దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది. ఎవడు ధైర్యంగా నిందను, దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టుడు. నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు. సహించలేకపోతే 1-2 మాటలలో ఓర్పుగా సమాధానం చెప్పు. లేకుంటే నా నామం స్మరించి అక్కడ నుండి వెళ్ళిపో. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు. నీవెవ్వరితో అయినా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడినా చెలించకు. వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా. ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. నీవు చేసే పనుల ఫలితమే నీకుంటుంది. తక్కిన ప్రపంచం తలక్రిందులు కానివ్వు. దాన్ని లక్ష్యపెట్టక రుజుమార్గంలో వెళ్ళు. ఆనందానికి ఇదే మార్గం. అరిషడ్వర్గాలలో అసూయను జయించడం చాలా సులువు. దాని వలన మనకు ఏ లాభమూ లేదు, అవతల వారికి ఏ నష్టమూ లేదు. అసూయంటే ఇతరుల బాగును సహించలేకపోవడమే. ఓర్చుకోలేక అపవాదులు కల్పిస్తాము. వారు నష్టపోతే సంతోషిస్తాం. దాని వలన మనకేమి ప్రయోజనము? అవతల వాడికి మంచి జరిగితే మనకేం నష్టం? కానీ ఇది ఎవ్వరూ ఆలోచించరు. వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం, లేదా మనము ఆ మేలును పొందే ప్రయత్నం చేద్దాం. వాడు మన సొత్తేం లాక్కున్నాడు? వాడి కర్మననుసరించి ఫలితాన్ని వాడు పొందుతాడు. భగవంతుడికి చెడంటేను, చెడుకు భగవంతుడంటేను భయం. మంచి యొక్క ఫలితం గొప్పది, చెడుకు ఫలితం స్వల్పం. మన శరీరంలో ఒక హీనజాతి వాడున్నాడు. వాడిని పేళ్ల కొట్టాలి. అందుకోసం మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి. ఎవ్వరితోనూ వాదించవద్దు. 10 మాటలకు 1 మాటతో సమాధానం ఇవ్వాలి. మనుషులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు. కానీ అదే పొరపాటు. నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు, ఇలా భావన చేస్తూ ఉండు. అదే అనుభవం అవుతుంది. అల్లాహ్ కానిది ఏదీ లేదు. ఆయన పేదల పాలిటి పెన్నిధి. దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. భోగి కంటే ఇది తెలిసిన యోగి ఎప్పుడూ మెరుగే. రాజై ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడే అంటే విరాగియే మంచివాడు. అంటే మనను భగవంతుడు ఎలా సృష్టించాడో అలానే తృప్తిగా ఉండాలి. అల్లాయే సర్వస్వం. అల్లా నామమే శాశ్వతం. స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు. 1-2 వంటకాలతో తృప్తి చెందు. యాత్రకు, పబ్బానికి, పండుగకు అప్పు చేయవద్దు. నన్ను సరిగ్గా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనం. నన్ను సరిగ్గా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం. అందుకే వైరాగ్యాన్ని అంటిపెట్టుకో. దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం. కామాన్ని జయించని వాడెవడు దైవాన్ని చూడనైనా లేడు. అందుకే ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనస్సు నిలుపు. అదే ధ్యానం. అలా చేస్తే గమ్యం చేరుతావు. శాస్త్రాలు, మంత్రాలు అబద్ధమెన్నటికీ కావు. వాటిని తప్పుగా అర్థం చేసుకొని
అతిథి అంటే మానవుడేనని, బ్రాహ్మణుడేనని అనుకుంటున్నావు. అందుకే నీకు అతిథులు దొరకడం లేదు. ఆకలితో వేళకు వచ్చిన ఏ ప్రాణి అయినా సరే, అది పక్షైనా పురుగైనా, అది అతిథే. ఆకలితో ఆహారం కోసం వచ్చేవన్నీ అతిథులే. కనుక కాకబలికి సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడిచిరా. వేటిని పిలవవద్దు, తోరమవద్దు. అలా చేస్తే లక్షల మంది అతిథులను సత్కరించినట్లవుతుంది. భూమి వితును ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, సూర్యుడు తన రశ్మితో వాటిని మొలిపిస్తాడు. అయినా విత్తనాలు మొలిచినందుకు ఇవేవి సంతోషించవు, మాడితే దుఃఖించవు. వాటి పని అవి చేసుకుపోతాయి. నీవు అలానే చెల్లించకూడదు. ఇక దుఃఖమెక్కడిది? దుఃఖం లేకపోవడమే ముక్తి. ఇవన్నీ ఆచరించగలగాలంటే మనం ఒకరిని ఆశ్రయించాలి. లేక మనకివన్నీ చేతనైతే ఇతరులకు మార్గం చూపాలి. అందుకోసం గురువును తెలుసుకోవాలి. లేకపోతే నీవెందుకొచ్చినట్లు? పిడకలేరుకోవడానికా? సద్గురువుకు పగ్గాలు అప్పగించాక చింతకు తావే లేదు. గురువునే ఎల్లప్పుడూ నమ్ముకో. అదే అసలైన సాధన. గురువే సర్వదేవతలును. సాధన చతుష్టయము, 6 శాస్త్రాలు అక్కర్లేదు. గురువు యొక్క కృపాదృష్టే శిష్యునికి అన్నపానీయాలు. అచంచలమైన విశ్వాసంతో నీ గురువునే అంటిపెట్టుకో. ఇతర గురువులు ఎంత గొప్పవారైనా, నీ గురువు ప్రతిభ ఎంత తక్కువదైనా సరే, నీ సద్గురువునైన నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు. అది కష్టమైతే నా రూపాన్ని గురించే ఆలోచించు. మనస్సు ఆ ఒక్క రూపంలోనే నిలిచిపోతుంది. ధ్యానం చేసేవాడు ధ్యానములనే భేదం నశించి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది. బాబా జీవిత విధానమే ముముక్షువులకు, గురువులకు ఆదర్శప్రాయం. వారి జీవితమే ఒక ఉపదేశం, సూక్తి. వారి నిరహంకారానికి ఒక ఉదాహరణ. ప్రధానను భక్తుడు బాబా యొక్క తైలవర్ణ చిత్రాన్ని గీయించడానికి ఠాణే నుండి శ్యామారావు జైకర్ అనే ప్రఖ్యాత చిత్రకారుని తీసుకొచ్చి బాబా అనుమతి కోరాడు. బాబా సవినయంగా ఇలా అన్నారు: పేద ఫకీరునైన నా చిత్రం గీయడం ఎందుకు? శ్యామా, నీవు టీచర్వి, అంతకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు కదా. చివరకు భక్తుల కోరికపై ఆయన అంగీకరించక తప్పలేదు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 24 శ్రీ సాయిబాబా సూక్తులు సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 25 నిత్య సత్యుడు. మహాసమాధి చెందాక కూడా సాయి యథాపూర్వం శాశ్వతంగా ఉంటారని వారి సూక్తులన్నీ సూచిస్తున్నాయి. కనుక ఆయన సశరీరులుగా ఉన్నప్పుడు జరిగిన లీలలు నేటికి అంతగానూ జరుగుతున్నాయి. శ్రీ సాయి నేటికి తాము సకల దేవతా స్వరూపులమని భక్తులకు అనుభవాలను ఇస్తున్నారు. ఆయన నిత్య సత్యులు. దత్తస్వామి శశికాంత్ రాట్వే శ్రీ గురుచరిత్ర పారాయణ, గాన్గాపూర్ దర్శనము చేస్తూ ఉండేవాడు. 1953వ సంవత్సరంలో ఒకనాడు కలలో ఒక తెల్లని కుక్క అతణ్ణి ఒక దర్గా వద్దకు తరుముకొచ్చింది. అక్కడ జబ్బ మీద చిరిగిన జుబ్బా, తలకు గుడ్డ, నొసట చందనము గల ఒక మహాత్ముడు అతనిని చూచి, అల్లా మాలిక్, నీకోసం ఎంతో కాలంగా చూచి నా సేవకుడు అబ్దుల్లాను పంపాను. భిక్షాటనం మా ఆచారం, నీకదే పెడతాను అంటూ తమ భిక్షాపాత్రలోని అన్నము, ఒక అనాకాసు ఇచ్చారు. మీరు ముస్లింలు, నేను దగ్గరకు రాను, మీరిచ్చినవి తీసుకోను అన్నాడు శశికాంత్. ఆయన, నేను సాయిబాబాను, నా వేషం ఎలా ఉన్నా నేను నృసింహ సరస్వతి వేరు కాదు. షిరిడి నా రాజ్యానికి ముఖ్య పట్టణం, ఇది దర్గా కాదు, వెళ్ళి చూడు అని అతని చేతిలో తమ మృదువైన తమ చేయి ఉంచారు. దర్గా లోపల ఎడమవైపు గదిలో సత్యనారాయణ పూజ చేస్తున్నారు. పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉన్నది. శశికాంత్, నేను షిరిడి ఎప్పుడు వెళతాను అన్నాడు. సెప్టెంబర్ 16,
1965న సాయంత్రం 4 గంటలకు వెళతావు. ఇప్పటి నా గుడ్డలే ఆ రోజు కూడా అసటి విగ్రహంపై ఉంటాయి అన్నారు బాబా. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. సాయి ముస్లిమని, హిందూ ద్వేషి అని ఎవరో చెప్పడం వలన ఆయనపై సద్భావం పోయింది. అతడు ఉద్యోగం కోసం 1964లో కోపర్గాం వెళ్ళినప్పుడు ఆసామి ఊళ్ళో లేడు. అతడు ముందు సాయి భక్తులకే ఉద్యోగమిస్తాడని విని శశికాంత్ షిరిడీ చేరేసరికి సాయంత్రం 4 గంటలైంది. అక్కడ విగ్రహానికి వేసిన దుస్తులు అలనాడు కలలోని ఫకీరు ధరించినవే. నాడు సెప్టెంబర్ 16. సాయి చెప్పినది అక్షరాలా నిజమైంది. ఆ ఉద్యోగం వచ్చి కోపర్గాంలో పనిచేసిన 3 సంవత్సరాలలో అతడు తరచూ షిరిడీ దర్శించేవాడు. పాండురంగనే దత్తభక్తుడు భీడ్ వద్ద గోదావరి చక్కెర ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతడు షిరిడీ దర్శించి శాంతిని పొందాడు. అయినా సాయి దత్తావతారమైతే తనకట్టి నిదర్శనం కావాలని ప్రార్థించాడు. నాటి రాత్రి బాబా కలలో కనిపించి, నేను దత్తాత్రేయుడు వేరు కాదు, ఇక నుండి నీవు గాన్గాపూర్ వెళ్ళనవసరం లేదు అన్నారు. మనాకీవాలాకు 1952లో వంటికి నీరు, కడుపులో పుండు వచ్చి నోట నెత్తురు పడేది. అతడు 2 రోజులలో మరణిస్తాడని డాక్టర్లన్నారు. మిత్రులు చెబితే అతడు బాబాను ప్రార్థించాడు కాని ఆయన ముస్లిమని సందేహించాడు. ఒక ఉదయం సాయి దర్శనమిచ్చి, నేను ఫకీరునుగాను, దత్తాత్రేయుడను, తాజుద్దీన్ బాబా, ధునీవాలా దాదా, అక్కల్కోట స్వామి, వాసుదేవానంద సరస్వతి రూపాలలో కూడా నేను నా కార్యం నిర్వహిస్తున్నాను అన్నారు. తర్వాత డాక్టర్లు పరీక్షించి ఇక 2 గంటలలో అతడు మరణిస్తాడన్నారు. వాళ్ళు వెళ్ళగానే అతనికి, అతని తల్లికి ఒక వింతైన వెలుగు, దాని వెనుక బాబా దర్శనమిచ్చి, భయం లేదు, నీ బాధ తొలగించాను, నీ కొడుకును షిరిడీ పంపు అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. అతని కొడుకు చిన్నవాడు. రోగి మరణిస్తే అంత్యక్రియలకు అతడుండాలి కదా అనుకుని కూడా సాయి చెప్పారని అతన్ని షిరిడీ పంపారు. నాటి సాయంత్రం మళ్ళీ బాబా కనిపించి, నేను నీ బిడ్డ వెంటే ఉన్నాను, అతడు క్షేమంగా షిరిడీ చేరినట్లు రేపు తంతి వస్తుంది అన్నారు. అలానే మర్నాడు తంతి వచ్చింది. వెంటనే రోగికి విరేచనాలు అధికమై అతడి బరువు 300 నుండి 75 పౌండ్లకు తగ్గింది. కొద్ది నెలల్లో జబ్బు తగ్గింది. తరువాత ఆగస్టు 23, 1954న బాబా అతనికి కనిపించి చేతిలోని సట్కాను ఊగిస్తూ, నా భక్తుల ఎదుట నేనెప్పుడూ ఉన్నాను అన్నారు. రైల్వే గుమాస్తా వినాయక్ దాజీ భావే తనకు సద్గురువు లభించాలని గురుగీత నిత్యపారాయణం చేసి దత్తమందిరానికి వెళుతూ ఉండేవాడు. ఒక గురువారం ఆ మందిరంలో దత్తమూర్తికి బదులు ఎవరో మహాత్ముని సమాధి దర్శనమైంది. మరురోజు మిత్రుని ఇంట శ్రీ సాయి సచ్చరిత్రలో శ్రీ సాయి సమాధి యొక్క చిత్రపటం చూచి అదే తనకు దర్శనమిచ్చినదని గుర్తించి సాయినే తన గురువుగా సేవించసాగాడు. కాని మళ్లీ సమాధి గురువెలా అవుతుంది అని శంకించి మరొక సప్తాహం గురుగీత పారాయణ చేశాడు. స్వప్నంలో అతనికి దత్తావతారమైన శ్రీ నారాయణ మహారాజ్ ఖేడ్గావ్ బేట్ అనే సిద్ధపురుషుడు దర్శనమిచ్చారు. భావే వెంటనే ఖేడ్గావ్ చేరాడు. తిరిగి అక్కడ ఆ స్వామి దర్శనమిచ్చి, నేను సాయి వేరు కాదు, నీవక్కడికే పో అన్నారు. అతడు ఈసారి నిస్సంశయంగా సాయిని ఆశ్రయించాడు. తర్వాత ఒక సాధువు అతన్ని చేయి చూచి, నీ గురువు సాయిబాబా అని చెప్పాడు. సాయియే దత్తస్వామి. బదరీనాథుడు వి సుందర్ 1926లో బొంబాయిలో సాయి గురించి విని షిరిడీ దర్శించాలనుకున్నాడు. కానీ వీలు పడలేదు. మార్చి 1948లో ఒక మిత్రునితో కలిసి బదరీనాథ్కు బయలుదేరబోతుంటే ఆ మిత్రునికి టెలిగ్రామ్ వచ్చి అకస్మాత్తుగా అతని యాత్ర నిలిచిపోయింది. ఆ చింతతో నిద్రిస్తూ ఉంటే నాటి రాత్రి అతనికి ఒక స్వప్నం వచ్చింది.
అతడు ఒక భయంకరమైన అడవిలో నుండి బదరీనాథ్కు నడిచి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అతనికి ఒక పెద్ద పులి 10-12 అడుగుల దూరంలో ఎదురైంది. అప్పుడతడు భయంతో సాయి బదరీనాథ్ అని నామం స్మరిస్తూ ఉంటే ఆ పులి అది చిన్నదైపోయి పారిపోయింది. వెంటనే సాయిని పోలిన ఒక వృద్ధుడు ప్రత్యక్షమై, సాయి వేరు బదరీనాథుడు వేరు అనుకున్నావా? ఇద్దరూ ఒక్కటే. ఇది తెలుసుకొని నా నామం 500 సార్లు జపించు అని చెప్పి అదృశ్యులయ్యారు. మారుతి. కొత్త ఢిల్లీకి చెందిన శర్మ చాలా సంవత్సరాల కిందట బాబా పటం కొన్నాడు గాని తర్వాత దానిని పూజించలేదు. తర్వాత ఆ కుటుంబం కష్టాలలో ఉంటే ఆయనకు నా పటాన్ని పూజించు, కష్టాలు తొలుగుతాయి అని వినిపించింది. బాబా గురించి ఏమీ తెలియకపోయినా అప్పటి నుండి ఆయన బాబాను పూజించసాగాడు. కానీ ఆయన భార్యకు మాత్రం మన దేవతలను వదిలి ఆ ఫకీరును పూజించడం ఇష్టం లేక హనుమంతుడినే పూజించేది. ఒక రాత్రి ఆమెకు స్వప్నంలో హనుమంతుడు దర్శనమిచ్చాడు గాని ఆయన ముఖం మాత్రం సాయిబాబాదే. అప్పటి నుండి ఆమెలో క్రమంగా మార్పు వచ్చి ఆంగ్లంలో వ్రాసిన శ్రీ సాయి లీలామృతము, శ్రీ సాయి సచ్చరిత్ర చదవడం ప్రారంభించింది. ప్రణవ స్వరూపం. కొత్త ఢిల్లీలోని కుమారి విజయలక్ష్మి శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తే ఆమె సమస్యలు తొలగి మనశ్శాంతి లభించింది. తన భక్తిని ఆటంకపరచని వ్యక్తితో తనకు వివాహం అవ్వాలని ఆమె బాబాను ప్రార్థిస్తే ఆమెకు 1986లో ఒక డాక్టర్తో వివాహమైంది. అతడు ఆర్య సమాజానికి చెందడం వలన అతనికి మూర్తి పూజలో నమ్మకం లేదు. ఆమె తృప్తి కోసం బాబాకు అగరొత్తి కూడా పెట్టినా ఓంకారం ఒక్కటే ధ్యానించదగినదనేవాడు. అతడు జర్మనీ వెళ్లే ముందు ఆమె తృప్తి కోసం బాబాకు పూజ చేశాడు కానీ ఏనాడో పరమపదించిన బాబా మన ప్రార్థన ఎలా వింటారు అన్నాడు. 2 రోజుల తర్వాత అతడు ఆస్పత్రిలో పడుకొని ఉండగా కలలో గాఢాంధకారం కనిపించి అందులో ఒక చిత్రమైన కాంతిగోళము, దాని మధ్య వెన్నెలలా మెరిసిపోయే కఫ్నీ ధరించి బాబా కనిపించి చేయెత్తి ఆశీర్వదించారు. వారి చేతిలో బంగారు కాంతి గల ఓంకారమున్నది. దాని నుండి వెలుగు అతనిపై పడింది. వెంటనే బాబా కన్నులు మూసుకొని ధ్యానస్థులయ్యారు. క్రమంగా ఆయన రూపం అనంతమైన విశ్వంలోని నక్షత్ర గ్రహగోళాలు, పాలపుంతలతో చేయబడిన ఎంతో పెద్ద ప్రణవాక్షరంగా మారిపోయింది. వెంటనే అతడు ఇంటికి వచ్చి ఆనంద భాష్పాలు రాలుస్తూ ఆమెకు చెప్పాడు, సాయియే ప్రణవం. నరసింహస్వామి. కర్నూలులోని త్రికూటం నటరాజబాబా గారికి సాయిని హిందూ దేవతల అవతారంగా భావించడం నచ్చేది కాదు. తర్వాత ఆయనకు శ్రీ సాయి తాము నృసింహస్వామి వేరు కాదన్న అనుభవాన్నిచ్చిన వివరం పారాయణ మహాత్మ్యం అనే అధ్యాయంలో రాశాను. అంతేగాక వారి అమ్మాయికి కూడా అలాంటి నిదర్శనమే కలిగింది. బాల. పాడేరుకు చెందిన జె విశ్వేశ్వరరావు గారికి శ్రీ సాయి బాలగా ద్వారకామాయిలో దర్శనమిచ్చారు. ఈ వివరం కూడా అదే అధ్యాయంలో చూడవచ్చు. శ్రీ వెంకటేశ్వరుడు. బివి రమణయ్య ఇలా వ్రాశాడు, ఒకప్పుడు నా వ్యాపారం మరొకరికి ఇచ్చివేయాలనుకున్నాను. నాటి రాత్రి సాయి స్వప్నంలో కనిపించి అలా చెయ్యవద్దు, అలా చేస్తే నీవేం తింటావు అన్నారు. ఇంతలో ఒక స్త్రీ వారి మాటలు వినిపించకుండా నన్ను దూరంగా తీసుకెళ్ళింది. బాబా మాట వినకుండా వ్యాపారం మరొకరికి ఇచ్చినందుకు నాకెన్నో ఇబ్బందులొచ్చాయి. భరద్వాజ గారి దగ్గరికి వెళ్తే శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమన్నారు. పారాయణ ప్రారంభించిన కొద్ది రోజులలోనే నా భార్యకు బాబా కలలో కనిపించి, మీ వారు షిరిడీ పోవాలనుకుంటున్నాడు, పోతాడా అని వెనుకటి వ్యాపారమే చేయమను అన్నారు. మొదట అందుకు ఆఫీసర్ అంగీకరించలేదు కానీ మర్నాడే అతడు మనసు మార్చుకొని అనుమతించాడు. మేము వెంటనే నవంబర్ 12, 1987న షిరిడీ బయలుదేరి వెళ్ళాము. తుఫాను వలన రైళ్లన్నీ రద్దయ్యాయి. ఆ రాత్రి కలలో సాయి తిరుపతి షిరిడీ వేరు కాదు, అక్కడ ఇక్కడ నేనే ఉన్నాను అన్నారు. తరువాత మేము మంత్రాలయం వెళ్ళాము.
అక్కడ రాత్రి నా భార్యకు స్వప్నంలో శ్రీ రాఘవేంద్ర స్వామి కనిపించారు. ఆమె మా వారి వ్యాపారం లేదని బాధపడుతున్నారు అని అంటే ఆయన నా వైపు తిరిగి, సాయిబాబా నీకు తల్లి వంటి వారు, ఆ మహానుభావుడు చెప్పినట్లే నడుచుకో, అన్నీ ఆయనే చూచుకుంటారు అన్నారు. తర్వాత షిరిడీలో 3 రోజులుండి ఇల్లు చేరాము. సాధు స్వరూపము. మహనీయులందరూ తమ రూపాలేనని ముముక్షువులకు సాయి ఈనాటికి నిదర్శనమిస్తున్నారు. మెహర్ బాబా చెప్పినట్లు దత్తస్వామిగా ఆయన మహాత్ములలో సామ్రాట్టు. వారిని ప్రార్థిస్తే ఏ మహాత్ముల ఆశీస్సులైనా భక్తులకు లభిస్తాయి. అహ్మద్ నగర్ దగ్గర బోడేగాంలో బన్నుమాయి అను దిగంబరి అయిన ముస్లిం యోగిని ఉండేవారు. నిండు యవ్వనంలోనే ఆమె దిగంబరిగా సంచరిస్తూ ఉంటే లోకులు ఆమెను పీచిదనుకునేవారు. నానా చందోర్కర్ ఒకప్పుడు బాబా అనుమతితో ఆమె దర్శనానికి వెళ్ళాడు. చాలాసేపు ఆమె కనపడలేదు. సాయిని ప్రార్థించిన కొద్దిసేపట్లో ఆమె అతని ఎదుటకు వచ్చింది. నానా ఆమెకు నమస్కరించి ఆమె పాదాలలోని ముళ్ళు తీశాడు. ఆమె వెంటనే వెళ్ళిపోయింది. ఆమె స్నానం చేసి తాను సమర్పించిన వస్త్రాలు, ఆభరణాలు ధరించి తన గుడారంలో నైవేద్యం స్వీకరించాలని నానా మరలా బాబాను ప్రార్థించాడు. కొద్దిసేపట్లో ఆమె మళ్ళీ వచ్చి అలానే చేసింది. మరుసటి ఉదయం ఆమె దర్శనం కోసం బాబాను ప్రార్థిస్తే ఆమె 3వసారి దర్శనమిచ్చింది. సాయి దయవలన అతడు ఎట్టి మనోవికారము చెందక ఆమెకు నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఇది నా అనుభవం కూడా. నేను 1967లో టైఫాయిడ్ జ్వరంతో చీరాల ఆసుపత్రిలో ఉన్నాను. ఒక గురువారం నాడు సాయి గురించి సాటి రోగులకు చెబుతూ ఉంటే ఒకరు ఆ ఊళ్ళో ఒక ఆయన ఎండా వాన లెక్క చేయక తిరుగుతూ ఉంటారని, ఆయన పిచ్చివాడో మహాత్ముడో చూడమని చెప్పాడు. అది నాకు సాయి సందేశం అనిపించింది. ఆసుపత్రి నుండి డాక్టర్ గారు వెళ్ళగానే ఒక మిత్రుడు నన్ను రిక్షాలో ఆయన దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆయనకు హోటల్ పెంకుల పంచలో ఉన్నారు. వారి గుడ్డలు చినిగి ఉన్నాయి. జుట్టంతా జడలు కట్టి ఉన్నది. కూడికాలు బోద. సిగరెట్ తాగుతూ మతిలేని వానిలా నిర్వికారంగా చూస్తున్నారు. నేనెన్నిసార్లు నమస్కరించినా ఆయన పట్టించుకోలేదు. కాని వారి సన్నిధిలో నా మనసు ఎంతో ప్రశాంతమైంది. ఆయన అవధూత. ఎవరి సన్నిధిలో చిత్తం శాంతిస్తుందో వారు జ్ఞానులని రమణ మహర్షి చెప్పారు. మరురోజు ఆయనను నేనొక్కడే దర్శించాను. మరలా అదే నిర్లిప్తత. సకల సాధు స్వరూపి అయిన సాయిని 100 సార్లు స్మరించేలోగా నేనడగకనే ఆయన ప్రసాదం ఇవ్వాలని బాబాను ప్రార్థించాను. సుమారు 40 సార్లు స్మరించేసరికి ఆయన నాకొక సిగరెట్టు, అగ్గిపెట్టె ఇచ్చి కాల్చమన్నారు. నాకు అలవాటు లేదనబోయాను. కాని అది సాయి నా విశ్వాసానికి పెట్టిన పరీక్ష అని తోచి సిగరెట్టు కాల్చాను. వెంటనే మరొకటి కాల్పించారు. ఇంతలో హోటల్ సర్వర్తో నాకు ఇడ్లీ, చట్నీ, కారపొడి పెట్టమన్నారు. అతడు తెచ్చాడు గాని నాకు జ్వరమని తీసుకోలేదు. అతడవి స్వామి చేతికిచ్చాడు. ఆయన కొద్ది క్షణాలు దానికేసి చూసి నాకిచ్చి తినమన్నారు. అది మరొక పరీక్షను తలచి తిన్నాను. తర్వాత దోశ, ఉప్మా తినిపించి పాలు, కాఫీ తాగించారు. ఇంకొద్దిసేపట్లో డాక్టరు ఆసుపత్రికి వస్తారు కదా అనుకోగానే స్వామి నన్ను వెళ్ళి రమ్మన్నారు. నాటి నుండి నాకు జ్వరమే లేదు. ఇలానే సాయి నాకు శ్రీ పాకలపాటి గురువుగారు, శ్రీ అవధూత వెంకయ్య స్వామి అనే మహాత్ముల ఆశీస్సులు ఎలా లభింపజేశారో వారి చరిత్రలలో వ్రాశాను. నేను గృహస్థునయ్యాక 1975వ సంవత్సరంలో మొదటిసారిగా మా అమ్మగారి ఆబ్దికం చేసుకోబోతూ ఆ రోజు ఎవరైనా మహాత్ములు భోక్తగా రావాలని ఆ ముందటి రాత్రి బాబాను ప్రార్థించాను. ఆ రోజు తెల్లవారగానే ఎవరో తలుపు తట్టారు. చూస్తే ఆయన శ్రీరామ భక్తాగ్రేసరుడు రంగన్న బాబు గారు. ఆయనతో కూడా కొందరు సాయి భక్తులొచ్చారు. నాడు వారే భోక్తలు. ఆ రోజు వారితో కూడా వెళ్ళి
వాకాడులో యజ్ఞం చేస్తున్న శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ గారికి కూడా భిక్ష ఇచ్చాను. మా అమ్మ ధన్యురాలు. కారణం శ్రీ సాయి కృప. శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణ, సత్సంగము చేసుకునే వారికి మహాత్ముల దర్శన ఆశీస్సులు లభిస్తాయి. చిరంజీవి విజయ్ కుమార్ ఇలా వ్రాస్తున్నాడు. మొదట నేను, నా భార్య పరాడ్ సింగాలో అవధూత అనసూయమాతను దర్శించాము. ఆమె మమ్మల్ని చూస్తూనే సాయి సాయి అన్నారు. నాటి రాత్రి విద్యానగర్ మందిరానికి ఆమె ఆశీస్సులు మనస్సులోనే కోరాను. వెంటనే ఆమె మరాఠీలో కొత్త మహల్ కడుతున్నారు, అక్కడ పిల్లలు భజన చేస్తారు అన్నారు. నాకు గురుభక్తి విశ్వాసము ఉండాలని మనసులో కోరగానే అమ్మ అవధూత అవుతాడు అన్నారు. నా భార్య మాస్టర్ బాబా పటాలున్న ఫ్రేము చూపితే అమ్మ అది తీసుకుని ఒడిలో ఉంచుకొని ఎంతకు ఇవ్వలేదు. నేను శ్రీ సాయిలీలామృతమిస్తే దాన్ని పదే పదే తిరగేసి ఫోటోలతో పాటు ఒడిలో ఉంచుకున్నారు. నాకు ధ్యానం ప్రసాదించమని మనసులో చెప్పుకోగానే నీకా చింత అవసరం లేదు అన్నారు. తర్వాత నా భుజం మీద చేయి వేసి ఊరంతా తిరిగాక తామను ఎత్తుకొని తీసుకుపోమ్మన్నారు. నేను ఆమె నిలయం చేరాక సెలవిచ్చారు. తర్వాత టాకల్ ఘాట్లో శ్రీ యుక్తుబాబా, మూర్తిజాపూర్లో శ్రీ పుండలీక మహారాజులను దర్శించి షిరిడి చేరాము. అక్కడ అవధూత శ్రీ పోతే బాబా 3 రోజులు మా వద్ద భిక్ష తీసుకుని కాళ్ళు ఒత్తించుకున్నారు. మరొకరు వత్తబోతే అంగీకరించలేదు. తర్వాత మీరిద్దరూ నా వాళ్ళు అని మా ఇద్దరి చేతులు తమ తలపై నుంచుకున్నారు. తర్వాత శ్రీ గజానన్ మహారాజ్ కూడా విద్యానగర్ మందిరానికి మాకు ఆశీస్సులిచ్చారు. సత్సంగ సభ్యుడు చిరంజీవి శ్రీనివాసుల రెడ్డి కూడా 1979లో అనసూయామాతను దర్శించాడు. అప్పుడామె గుడ్డ కప్పుకొని నిద్రపోతున్నారు. అతడు పండ్లు ఆమె పాదాల వద్ద ఉంచి ధ్యానాన్ని కూర్చోగానే ఆమె లేచి ఆ పండ్లు దుప్పటిలోకి తీసుకుని నీ ఇహపరాల గురించి నీకెట్టి చింత అక్కర్లేదు అన్నారు. ఒకరోజు తమను ఎత్తుకునే అవకాశం అతనికిచ్చి తర్వాత భక్తులు ఇచ్చిన తినుబండారాలన్నీ అతని వైపే విసిరారు. అతడు ఈమె రూపంలో కూడా బాబానే ఉన్నారా అనుకోగానే దైవమే అన్ని రూపాలలోనూ ఉన్నాడు. ఒక క్షణం నా కేసి చూసి మరుక్షణం చూడవేమి అన్నారు. తర్వాత సుమారు 20 నిమిషాలు తదేకంగా అతని కేసి చూసి నీవు నన్ను ఏ దృష్టితో చూస్తావు, బాబానే ఇక్కడున్నారు అన్నారు అమ్మ. అశోక్ కుమార్ ఆనంద్ తన అన్నగారు బాబాను పూజిస్తుంటే చూచి బాబా భగవంతుడైతే గురునానక్ రూపంలో దర్శనమివ్వాలి అనుకున్నాడు. తర్వాత అతనికి ఒక కల వచ్చింది. ఒక అడవిలో అతడు బాబా ఉన్నారు. అతడు తన కోరిక తెలపగానే బాబా ఏవో సైగలు చేసి అతనిని ఒక కుటీరంలోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టి వారు మరో గదిలోకి వెళ్లి ఇక రాలేదు. అతడు ఆ గదిలోకి వెళ్ళగానే అక్కడ గురునానక్ నవ్వుతూ నీ సందేహం తీరిందా అన్నారు. ఆ కంఠధ్వని బాబాదే. మళ్ళీ ఆయన కొద్ది రోజుల్లో మీ ఇంట్లోని బాబా పటం కింద గురునానక్ పటం ఉంటుంది అన్నారు. తర్వాత ఒక దీపావళికి అతని అన్నగారు ఒక గురునానక్ బొమ్మను బాబా పటం కిందగా పెట్టారు. వి ఆదినారాయణ రెడ్డి అతని తల్లిని అనుసరించి శ్రీ వెంకయ్య స్వామిని సేవిస్తున్నారు. ఆయన ఇలా వ్రాశాడు. నేను శ్రీ సాయిలీలామృతం చదివినప్పటి నుండి సాయినామం స్మరించడం అలవాటైంది. వెంకయ్య స్వామి భక్తుడనైన నేను అలా చేయకూడదేమో అనుకునేవాణ్ణి. ఒకనాటి రాత్రి స్వామి నాకు కలలో కనిపించి ఏ నామమైనా ఒకటే లేయ్యా అన్నారు. అలానే వైద్యుల సుధాకర్ తమ్మునికి వారి అక్క కుమార్తెనిచ్చి వివాహం చేయాలనుకున్నారు. కానీ అబ్బాయి ఒప్పుకోలేదు. ఆ వివాహం జరిగితే శ్రీ వెంకయ్య స్వామి సమాధి వద్ద కొత్త దంపతులను నిద్ర చేయిస్తానని మొక్కుకున్నారు. మాసంలోగా ఆ అబ్బాయి అంగీకరించాడు. వివాహం అవగానే దంపతులు గొలగమూడి ఆశ్రమంలో నిద్ర చేశారు. నాటి రాత్రి అమ్మాయికి కలలో సాయి కనిపించి నీకు పెళ్ళయింది కదా, సత్యనారాయణ వ్రతం చేయి అన్నారు. మా ఇల్లు చిన్నది, పెద్ద ఇల్లు కట్టించివ్వు చేస్తాను అన్నదామె.
బాబా ఆమెకు వెంకయ్య స్వామి భక్తులకిచ్చే దారమిచ్చి మెడలో వేసుకోమన్నారు. నిద్ర లేచేసరికి ఆమె పడక మీద దారమున్నది. శ్రీ వెంకయ్య స్వామి కూడా దత్తావతారమైన సాయి రూపమే. కేవీఎస్ సుబ్రహ్మణ్యం కేరళ తమిళ దేశాలలో పనిచేస్తున్నప్పుడు ఒక మిత్రుడు బలవంతంగా క్విలన్ వద్దనున్న ఒక స్వామి దర్శనానికి తీసుకువెళ్ళాడు. భక్తులందరూ అతడి హుండీలో ₹1 వేసి వారికి నమస్కరిస్తున్నారు. సాయి భక్తుడైన సుబ్రహ్మణ్యం గారిని చూచి, ఆ స్వామి, ఆగు, నీవు వేయవద్దు. నీవు కొలిచే సాయి బ్రహ్మచారి, మహాశక్తి స్వరూపం, సాక్షాత్తు భగవంతుడు. నీవు నా వద్దకే కాదు, ఇంకెవ్వరి వద్దకు ప్రశ్నలకు వెళ్ళొద్దు. వారి రక్షణ నీకెప్పుడూ ఉంటుంది అన్నారు. శ్రీమతి శోభాశర్మ ఇలా వ్రాశారు: ఒకసారి నాకు ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు హరిహర మహారాజు అను మహాత్ముడు నాకు ఆయుర్వేద మందు, యోగాసనాలు చెప్పారు. వాటితో వారంలో కోలుకున్నాను. తర్వాత ఒకరోజు మా వారికి ధ్యానంలో బాబా కనిపించి, నా అనుగ్రహం ఆ మహాత్ముని ద్వారా మీకు ప్రకటమవుతున్నది అన్నారు. తర్వాత మా వారు హరిహర మహారాజును కలుసుకున్నప్పుడు ఆయన ప్రసంగవశాత్తు, శ్రీ సాయిబాబా ఉచ్చకోటిలోని మహాత్ములు, నేను కూడా షిరిడీ దర్శించాలనుకుంటున్నాను అన్నారు. నాకు మరోసారి ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మా వారు బాబాను ప్రార్థిస్తూ ఉండగా ఒక దృశ్యం కనిపించింది. మా గది ద్వారం దగ్గర కమండలము, జపమాల ధరించిన మహాత్ముడు నిలిచాడు. ఆయనతో ఉన్న శిష్యులు వెళ్ళిపోదామని ఆయనను తొందర చేస్తూ ఉంటే ఆయన, ఆగు, ఇక్కడొక భక్తుడు ఆపదలో ఉన్నాడు అన్నారు. 3వ రోజున హరిహర మహారాజ్ గారు స్వయంగా మా ఇంటికొచ్చి నాకు చికిత్స తెలిపారు. దానితో నా వ్యాధి త్వరలో తగ్గిపోయింది. గుంటూరులో నల్లపాడు వద్ద సాయిబాబా మందిరం నిర్మించే ముందు ఆ మందిర స్థలాన్ని మహనీయుల పాదస్పర్శతో పవిత్రం చేయదలచి ఎందరో భక్తులు శ్రీ సాయిలీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ చేశారు. కర్నూలు వద్ద నుండి శ్రీ అవధూత రామిరెడ్డి గారిని తీసుకురావడానికి వెళ్లారు. కానీ వారు సామాన్యంగా రారని ఎందరో ఆ భక్తులను వారించారు. కానీ ఆయన వచ్చి మందిర స్థలంలో, కుటీరంలో సుమారు 20 రోజులు ఉన్నారు. అలానే 1986లో శంకుస్థాపనకు శ్రీ రామిరెడ్డి తాతగారు కన్యాకుమారి నుండి అవధూత మాయి అమ్మ రావాలని భక్తులు ఆ 2 గ్రంథాలు పారాయణ చేశారు. ఆ సద్గురుని అనుగ్రహం వల్ల ఆ 2 అవధూతలు అచట 2 చోట్ల శంకుస్థాపనలు చేశారు. 2 అవధూతలు ఒకే మహత్కార్యంలో కలవడం ఎంతో అరుదు. తర్వాత నేను తాతగారిని, ఈ శాల ఎవరిది అని అడిగాను. ఆయన సంతోషంగా, మన నాయనది కదా, సాయిబాబాది కదా అన్నారు. ఎంతో కాలంగా నిరంతరం శ్రీ సాయి గురించి వ్రాయడము, చదవడము, చెప్పడము, ఇలా సాయిని స్మరిస్తుండడం వల్ల కాబోలు మొదట రామిరెడ్డి తాత గుంటూరు వచ్చినప్పుడు ఒంగోలులో మన ఇంటికి వచ్చి కొద్ది గంటలు ఉండి మాతో కలిసి గొలగమూడికి వచ్చారు. దారిలో ఒకరు, తాత, దత్తస్వామి ఎక్కడున్నారు అంటే, ఆయన ఇప్పుడు మనం వచ్చిన ఇంట్లో ఉన్నారు అన్నారు. నా సేవతో దత్తస్వామి, శ్రీ సాయి సంప్రీతులై మనింట్లో ఉన్నారని తెలిసి ఎంతో సంతోషించాను. అలానే మాయి అమ్మను గుంటూరు తీసుకువెళ్తూ ఆ వ్యాన్ మన ఇంటి ముందు ఆగింది. అంత దీర్ఘమైన ప్రయాణం వలన అమిత వృద్ధురాలైన అమ్మ ఎంతగానో అలసి ఉంటారని తలచి సాధ్యమైనంత త్వరగా గుంటూరుకు పంపివేయాలనుకున్నాను. కానీ మనసులో మాత్రం వారు రావాలనే ఉన్నది. వ్యాన్లోనే భజన, ఆరతి, నైవేద్యము అయ్యాక అమ్మ బహిర్దేశానికన్న వంకతో వ్యాన్ దిగి మనింటి వరండాలో సుమారు 1 గంట కూర్చొని వెళ్లారు. ఇది సత్సంగ ఫలమే, పారాయణ ఫలితమే. గుంటూరు వెళ్లేదారిలో అమ్మ అనేక సార్లు సాయిబాబా అని స్పష్టంగా అన్నారట. తిరుగు ప్రయాణంలో శ్రీ సీతారామయ్య షిరిడీ నుండి తెచ్చిన సాయి వస్త్రం ఒకదానిని అమ్మ పాదస్పర్శ కూడా కోరి
అమ్మ పాదాలపై ఉంచారు. కానీ వీడ్కోలు సమయంలో అమ్మ ఎంతో ఆత్రంగా దానిని లుంగచుట్టి తమ ఒడిలో ఉంచుకొని తిరిగివ్వక తమతో కూడా తీసుకుపోయారు. దత్తావతారమైన సాయి వస్త్రమంటే ఆమెకు కూడా అంత ప్రీతి కాబోలు. గుంటూరులో కూడా ఒక రాత్రి అమ్మ ఎక్కడా విశ్రమించడానికి అంగీకరించక శ్రద్ధగా చరిత్ర పారాయణ చేసుకునే ఒక భక్తుడింట తమకై తామే రాత్రంతా విశ్రమించారు. అది పారాయణ సత్సంగాల మహిమ. వి బాబా ప్రసాద్ ఇలా వ్రాస్తున్నాడు: శ్రీ సాయి లీలామృతం 20 సార్లు పారాయణ చేశాను. బాబా 2-3 సార్లు స్వప్న దర్శనమిచ్చి మా సమస్యలెన్నో తీర్చారు. నేనీ మధ్య కంచి కామకోటి పీఠాధిపతులు పెద్ద స్వామి వారి దర్శనానికి వెళ్ళాను. ఆ రోజు వారిని దూరం నుండి కూడా చూడలేమనిపించేంత జనం వచ్చారు. నేను కొద్దిసార్లు సాయినామం స్మరించగానే స్వామి లేచి మేమున్న చోటికొచ్చి ఆశీర్వదించి వెంటనే వెళ్ళి యథాస్థానంలో కూర్చున్నారు. చిరంజీవి కెవి రంగారావు ఇలా వ్రాశాడు: ఒక ఆదివారం శ్రీ అవధూత రామిరెడ్డి గారి దర్శనానికి వెళ్ళాను. వారింటి వద్ద లేరు. 10 రోజులుగా భక్తులకు వారి దర్శనం లభించలేదట. నేను సాయిని ప్రార్థిస్తూ ఉంటే వారొకసారి వచ్చి కోపంగా మాట్లాడి వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లో మళ్ళీ వచ్చి నమస్కరించగానే వెళ్ళిపోయారు. ఈసారి వారు సామాన్యంగా కూర్చునే చోట అగరవత్తులు నైవేద్యము ఉంచి సాయిపై పాటలు పాడుకుంటున్నాను. ఈసారి ఆయన వచ్చి నే పెట్టిన నైవేద్యం పక్కనే కూర్చొని నాకు ప్రసాదము ఆశీస్సులు ఇచ్చి నాకేసి చూచి నా జీవితంలో మరువలేని రీతిన అలౌకికమైన నవ్వు నవ్వారు. నా శ్రీ సాయి లీలామృతం పారాయణ వల్లనే నాకీ మహనీయుని దర్శనం లభించింది. సి దయాళ్ శరణ్ ఇలా వ్రాశారు: మేము పారాయణ మొదలుపెట్టినప్పటి నుండి మహనీయులు మా ఇంటికి రావడం జరుగుతున్నది. కర్నూలులో శ్రీ ఖాన్ సాహెబ్ అనే మహనీయులు ఎప్పుడూ ధ్యానంలో ఉంటూ ఎవరితో పలకకుండా పిచ్చివాన్లా తిరుగుతూ భక్తులను తరిమేస్తూ ఉండేవారు. వారిని తరచుగా దర్శిస్తూ వారు మా ఇంటికి వస్తే బాగుండుననుకునేవాణ్ణి, కానీ పిలిచే ధైర్యం లేదు. అక్టోబర్ 18, 1984 సాయంత్రం 4 గంటలకు నేను నమస్కరించగానే వారు మంచినీళ్లు తర్వాత బిర్యానీ కావాలన్నారు. అవి తెప్పించే లోపలే వారు నా చేయూతతో లేచి ఒక రిక్షాలో కూర్చొని నన్ను పక్కనే కూర్చోమన్నారు. వారి దగ్గరికి వెళ్ళడమే భయం, పక్కనే కూర్చోడానికి మరీ భయం. ఒక పక్కగా ఒదిగి కూర్చొని రిక్షాను మా ఇంటికి పోనీయమన్నాను. ఇల్లు చేరగానే ఇంట్లో సత్సంగంలోని భక్తులందరూ బయటికి వచ్చి వారి దర్శనం చేసుకున్నారు. స్వామి బిర్యానీ ఉన్నదా అన్నారు. నేను మాంసం ఉన్నదని చెప్పి మా ఇంట్లో తయారైన చపాతీలు తెప్పించిన ఆ మాంసాహార పొట్లము తీసుకున్నాను. వెంటనే ఆయన మళ్ళీ నన్ను రిక్షాలో కూర్చోబెట్టుకొని బయలుదేరి లాల్ మసీదు పక్కన ఒక హోటల్లోకి వెళ్ళి నేను తెచ్చిన చపాతీలే తిన్నారు. ఈ అదృష్టం నాకు చరిత్రల పారాయణ వల్లనే కలిగింది. డి భాస్కర్ లక్ష్మి ఇలా వ్రాసింది: స్వప్నంలో బాబా దర్శనం ఆశించి శ్రీ సాయి లీలామృతం పారాయణ చేశాను. 1984 మే 30 తెల్లవారుజామున కలలో బాబా గుడికని వెళ్ళాను. ఒక చిన్న కుటీరంలో పాలరాతి పలకపై అవధూత చివటమ్మమ్మ కూర్చొని ఉన్నారు. ఆమె బాబా అన్న భావంతో నేను నమస్కరించేసరికి నన్ను దగ్గరకు పిలిచి నా చేతిలో ఊది వేశారు. తాము అమ్మ వేరు కాదని దగ్గరలో ఉన్న ఆమెను సేవించుకోమని సాయి తెలిపారు. మరో రోజు అమ్మ పుణ్యతిథి కరపత్రం మాకు చేరింది. శ్రీ సాయి లీలలకు జాతి దేశ మత భేదాలు లేవు. మొదట నేను షిరిడీ దర్శించాక సశరీరులైన సద్గురువు కోసం అన్వేషిస్తూ 1968లో జిల్లెళ్లమూడిలో కొంతకాలం ఉన్నాను. అప్పుడు అక్కడున్న కుమారి మార్వా అనే అమెరికన్ మహిళ సాయి గురించి విని
షిరిడీ దర్శించాలనుకున్నది. కానీ అకస్మాత్తుగా ఆమె తల్లికి జబ్బు చేయడం వలన ఆమె వెంటనే తన దేశానికి బయలుదేరుతూ, నాతో బాబాలో శక్తి లేదు, నేను షిరిడీ చూడకుండానే వెళ్ళిపోతున్నాను అన్నది. కానీ బొంబాయిలో తుఫాను వలన విమానాల రాకపోకలు 48 గంటలు ఆగిపోయాయి. అప్పుడామె టాక్సీలో షిరిడీ చేరింది. నాడు విజయదశమి. బాబా మహాసమాధి స్వర్ణోత్సవం వైభవంగా జరుగుతున్నది. ఆమె సాయిని దర్శించి అమెరికా చేరి ఇలా వ్రాసింది: బాబా నాకు డిసెంబర్ 1, 1970న కలలో కనిపించారు. నాటి నుండి రోజూ నాకు క్రీస్తు గురించి బోధిస్తున్నారు. ఎంత అద్భుతమో! ఇప్పటి నుండి ఆయన నాకు బాబా క్రీస్తు. ఇట్లు సోదరి మార్వా. 1951వ సంవత్సరంలో ఒక రాత్రి సురాజ్బాయికి స్వప్నం వచ్చింది. ఆమె భర్త శవాన్ని శ్మశానానికి తీసుకుపోతుంటే ఆమె శోకిస్తోంది. ఇంతలో కఫ్ని తలగుడ్డా గల ఫకీరు కనిపించి, నీ భర్త బ్రతుకుతాడు, దుఃఖించకు అన్నారు. తక్షణమే ఆమె భర్త బ్రతికాడు. ఆ రాత్రే వేరే ఊళ్ళో ఉన్న ఆమె భర్తకు జబ్బు చేసి చిత్రంగా తగ్గిపోయింది. అతనిని కాపాడినదెవరా అని ఆమె ఆశ్చర్యపడింది. తమ జైన మతంలో అలాంటి వారెవరూ లేరు. ఒక మిత్రుడు సాయిపటం చూపినప్పుడు ఆ ఫకీరు ఆయనేనని గుర్తించి సాటి మతస్థుల విమర్శలు లెక్క చేయక పూజించసాగింది. తర్వాత ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు తాను కలలో చూచినది షిరిడీ అని గుర్తించింది. శ్రీమతి ఆర్ ఫెర్నాండెజ్ క్రైస్తవ మహిళ. వీరబ్బాయి ఆంథోనీకి స్నానం చేసినప్పుడల్లా జ్వరం వచ్చేది. డాక్టర్ ఎక్స్రే చూచి అతని ఊపిరితిత్తుల్లో మచ్చ ఉందని చెప్పి 15 రోజులు మందిచ్చినా తగ్గలేదు. అప్పుడామె ఆర్తితో మేరీమాతను ప్రార్థించగా ఆమెకు డాక్టర్ చౌదరి అనే హోమియో వైద్యులు గుర్తొచ్చి అబ్బాయిని ఆయనకు చూపించారు. ఆయన మొదట వైద్య నిపుణుని చేత మందిప్పించండి, తగ్గకపోతే సాయిబాబాను ప్రార్థించి నా వైద్యం ఆరంభిస్తాను అని ఆ అబ్బాయి వీపు ప్రేమతో నిమిరారు. తర్వాత అబ్బాయిని వైద్య నిపుణుని వద్దకు పంపి ఆమె బాబాను స్మరిస్తూ ఉన్నది. చికిత్స ప్రారంభించకనే ఆ రోజు నుండే అతడు స్నానం చేసి తృప్తిగా భోజనం చేసినా ఏ రోజు జ్వరం రాలేదు. తన కుమారుని కాపాడినదెవరా అని ఆమె ఆలోచిస్తూ ఉండగా తలుపు తట్టిన చప్పుడైంది. చూస్తే నీలి కళ్ళు, తెల్లని కఫ్నీ గల ఒక ఫకీరు వాకిట్లో ఉన్నారు. ఆయన ఒక చొక్కా అడిగారు. ఇంట్లోని చొక్కాలు ఆయనకు పెద్దవవుతాయి, వాటిని సరిచేయించి ఇస్తానని చెప్పి దక్షిణ తెచ్చేసరికి ఆయన లేరు. తర్వాత వారి అబ్బాయిని చూచిన స్పెషలిస్టు ఇక అతనికి మందు అక్కర్లేదని చెప్పాడు. ఈ లీల గురించి చెబితే డాక్టర్ చౌదరి, నమ్మిన వారికి బాబా ఎన్నో దివ్యానుభవాలిస్తారు. ఒక ఏకాదశి నాడు ఒక ఫకీరు వచ్చి నా వద్ద 25 పైసలు దక్షిణ తీసుకుని వెళ్ళగానే వారు సాయిబాబాలా ఉన్నారని గుర్తొచ్చి మళ్ళీ చూడాలని ఎంత వెతికినా కనిపించలేదు అన్నారు. నాటి నుండి శ్రీమతి ఫెర్నాండెజ్ గారి జీవితంలో ఎన్నో సమస్యలు సాయి పరిష్కరిస్తున్నారు. జనవరి 23, 1982న ఆమె షిరిడీ దర్శించారు. సాయి భక్తులు జేమ్స్ వుడ్కు 1978లో మూత్రపిండాలు పనిచేయక 6 మాసాలు మృత్యుముఖంలో ఉన్నాడు. వాటి బదులు డాక్టర్లు యంత్రాలను అతని శరీరానికి తగిలించి ప్రాణం కాపాడచూచారు. కానీ అతని శరీరం వాటిని అంగీకరించలేదు. ఇంకెవరైనా దానం చేసిన మూత్రపిండాలు కూడా అతనికి ఉపయోగపడవు అన్నారు వైద్యులు. సోదరి లెస్లీ బానీ అతని బాగోగులు విచారిస్తున్నది. 6 మాసాలు అతడు చావు బతుకుల మధ్య ఉండగా ఒకరోజు ఆమెతో ఒక షిరిడీ సాయి భక్తుడు వచ్చి, భయం లేదు, షిరిడీ సాయి భగవంతుడు, ఆయనను ప్రార్థించి ఈ విభూతి సేవించండి, ఆయన మీ మూత్రపిండాలు బాగు చేయగలరు అని చెప్పి అతడు క్రైస్తవుడు కనుక బైబిల్లోని పరలోక ప్రార్థనను సాయిపరంగా వ్రాసిన చీటీ ఊది ఇచ్చారు. అది సేవిస్తూ ఉంటే 3వ నాటికల్లా అతని మూత్రపిండాలు ఏ చికిత్స లేకుండానే
చక్కగానే పనిచేయసాగాయి. వైద్యులందరూ ఇటీ అద్భుతం ఏ ఆసుపత్రిలోనూ ఇంతవరకు జరగలేదు అన్నారు. నాటి రాత్రి కలలో అతనికి సాయి కనిపించి, నేనిలా రక్షించడం ఇదే చివరిసారి అన్నారు. మరుక్షణమే రాతి మీద కూర్చున్న సాయి పక్కనే ఆ సాయి భక్తుడు కనిపించి, ఇక నుండి నీవు ఈయన్నే ఆశ్రయించాలి అన్నాడు. తన మొక్కు చెల్లించుకోవడానికి 1979లో అతడు షిరిడీ దర్శించాడు. యావజ్జీవితము నాస్తికులుగా ఉన్నవారు కూడా నిజమైన జిజ్ఞాసతో ఆయన వైపు దృష్టి సారిస్తే సాయి సమాధానం ఇస్తున్నారు. ఇటువంటి నాస్తిక ప్రముఖులు వెనుకటి తరాలలో గుడిపాటి వెంకటాచలం, కె సభ, త్రిపురనేని గోపీచంద్, గోరాగార్లు. వారిలో మొదటి ముగ్గురు తమ దృష్టిని సరి అయిన మహనీయులపై సారించి పరివర్తన చెందారు. గోపీచంద్ 1954లో కర్నూలులో ఉన్నారు. వారి శ్రీమతికి ప్రసవం కష్టమై ప్రమాద స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారు. 3వ రోజు ఆయన సాయి మందిరం పక్కగా వెళుతూ అప్రయత్నంగా, బాబా శక్తిమంతులే అయితే నా భార్యకు వెంటనే ప్రసవం అవ్వాలి అనుకున్నారట. ఆయన ఆసుపత్రి చేరేలోగా ఆయన భార్యకు ఒక దివ్య దర్శనం అయ్యింది. కఫ్ని, తలకు గుడ్డ ధరించిన వృద్ధ ఫకీరు ఆమె పక్కన కూర్చొని, బిడ్డ భయం లేదు, ప్రసవం అవుతుంది అని చెప్పి నొసట ఊది పెట్టి కొంత నీటిలో తాగించారట. తక్షణమే ప్రసవమై ప్రమాదం తప్పింది. బాబు పుట్టాడు. అలా జరిగినది ఆయన ప్రార్థించిన క్షణంలోనేనని తెలిసి గోపీచంద్ తన బిడ్డకు సాయిబాబా అని పేరు పెట్టారు. అలానే నాస్తికుడు, ప్రముఖ రచయిత కె సభ ఇలా వ్రాశారు: నేను ఆపాదమస్తకము మంటలలో మగ్గుతున్నట్లు బాధలతో, జబ్బుతో మంచంలో ఉన్నప్పుడు శ్రీ సాయి లీలామృతం చదివాను. మధ్యాహ్నం మగతలో శ్రీ సాయి కనిపించి టీ అడిగారు. సాయంకాలం 5 గంటలకు నా జబ్బు తగ్గుతుందన్నారు. తర్వాత కలలో వర్షం వచ్చింది. ఒక పాము వచ్చింది. కొందరు రమణాశ్రమం వైపుకు ఒక శవపేటిక మోసుకెళ్తున్నారు. నిద్ర లేచాక బాబాలాగా తలగుడ్డ చుట్టుకొని టీ తెప్పించి నేనే తాగాను. వర్షం వచ్చింది. 5 గంటలకు జబ్బు నయమైంది. 7 గంటలకు ఒక పాము వచ్చింది. ఇవన్నీ స్వప్నంలో లాగానే జరిగాయి. కానీ శవపేటిక, సాయి వదిలి వెళ్లిన తుండుబట్ట మాత్రమే కనిపించలేదు. మీకే సభ. సాయి తమ వ్యాధి తగ్గించి మృత్యువు నుండి రక్షించారని వారి భావం. జాస్తి శేషగిరిరావు గారు 54వ సంవత్సరం వరకు నాస్తికుడు. మిత్రుడు భాస్కర్రావు ఎన్నిసార్లు సాయి గురించి చెప్పినా పెడచెవిన పెట్టేవాడు. ఒకరోజు వారి మరదలు మీరాబాయి చేసే బాబా భజనకు పిలిస్తే వెళ్లారు. భజన వింటూ సాయిబాబా పటం చూస్తూ ఉంటే కళ్ళు మూతపడి తెరవడం ఆయన వల్ల కాలేదు. కన్నీరు కారసాగింది. తర్వాత ఒక రాత్రి కలలో తలపాగా చుట్టుకున్న పండు ముసలి ఒకరు నులక మంచం మీద పడుకున్నారు. ఆయన కాళ్ల వైపుగా వెళ్తున్న శేషగిరిరావు గారిని ఆయన కాలుతో చాచి తన్నారు. కింద పడ్డ శేషగిరిరావు పట్టరాని కోపంతో ఆయన్ను మంచం మీద నుంచి లాగి చెంపలు వాయించి కింద పడదోసి కాళ్లతో తంతున్నారు. పక్కనే ఉన్న మిత్రులు ఒకరు వారించడంతో పశ్చాత్తాపంతో ఆయన్ను క్షమాపణ వేడారు. ఆయన నవ్వి శేషగిరిరావు గారి భుజం మీద చేయి వేసి, నీకు రైలు కూత వినపడడం లేదా అన్నారు. శేషగిరిరావు గారు ముందుకు వంగి చూస్తే అక్కడ 2 రైలింజన్లు ఢీకొంటున్నాయి. వెంటనే లేచి కల గురించి చెబితే భాస్కర్రావు గారు శేషగిరిరావు గారిలోని ఆస్తికత్వానికి, నాస్తికత్వానికి యుద్ధం జరిగి నాస్తికం నశించింది అన్నారు. తర్వాత మిత్రులతో కలిసి షిరిడీ వెళ్తూ కారణం లేకనే కన్నీరు కారి పసిబిడ్డల వెక్కి వెక్కి ఏడ్చారు శేషగిరిరావు గారు. అక్కడ అందరూ సాకోరి చూచి వస్తుంటే దారిలో ఒక విచిత్రమైన సువాసన ఫర్లాంగు దూరం వారిని వెంటాడింది. అది అగరవత్తులది, పువ్వులది కాదు. అది సాయివారి చెంతనున్నట్లు సూచన అని ఒకరు,
తాను పూజించమన్న హెచ్చరిక అని మరొకరు వివరించారు. శ్రీ సాయి నాలోని నాస్తికత్వాన్ని పూర్తిగా తొలగించి నా అంత్యదశలో జ్ఞాన మార్గం చూపినందుకు నేనెంతగానో సంతోషిస్తున్నాను అని చెప్పారాయన. శ్రీ సాయిది ఖండాంతర లీల, అఖండ లీల. ఆ రోజుల్లోనే రష్యా జపాన్ యుద్ధంలో పాల్గొనిన కెప్టెన్ జహంగీర్ షా నౌకలను రక్షించారు సాయి. ప్యారే కిషన్ వాలీకి 1972లో షిరిడీకి వెళ్లి రాగానే ఆ మరురోజే ఎన్నో ఉద్యోగాలొచ్చాయి. బాబా వద్ద చీట్లు వేస్తే ఎం.వి. ధనలక్ష్మి అనే నౌకకు కెప్టెన్గా చేరమని సందేశం వచ్చింది. అతడు అందులో చేరిన నాటి నుండి తన నౌకను కాపాడుతుండమని నిత్యము సాయికి 2 అగరత్తులు వెలిగించి ప్రార్థించేవాడు. చిత్రం, ప్రతిసారి ఒక అగరొత్తి విధిగా ఆరిపోయేది. మే 17, 1972లో ఒకసారి ఆ నౌక కలకత్తా నుండి అండమాన్కు 2 సార్లు బయలుదేరి సముద్రం కల్లోలంగా ఉండడం వలన వెనుకకు రావలసి వచ్చింది. 3వసారి నడి సముద్రం చేరాక గాలివాన ప్రారంభమై నౌక ఒరగనారంభించింది. కారణం ఇంజనీర్లకు కూడా అర్థం కాలేదు. ఎంత యత్నించినా నౌకాశ్రయం నుండి సహాయం రాలేదు. నౌకలోకి నీరు వచ్చి కొందరు నావికులు లైఫ్ బెల్ట్లు కూడా తీసుకోలేకపోయారు. అవి నీటిలో మునగకుండా కాపాడుతాయి. చివరకు నౌక మునిగిపోవడం తథ్యమని తెలిసి అందరూ సముద్రంలోకి దూకి సుమారు అర్ధరాత్రి గాఢాంధకారంలో కారు మబ్బుల కింద 15 అడుగుల అలల మధ్య తిండి నీరు లేకుండా కొట్టుమిట్టులాడారు. ఇలా 30 గంటలయ్యాక అతడు ఇక శక్తి లోపించి చనిపోవడం తథ్యమని తలచి బాబాను ఆర్తితో ప్రార్థించగానే ఒక పెద్ద దుంగ చేతికి చిక్కింది. చివరకు జలకేంద్ర అనే మరొక నౌక అటుగా పోతూ వారందర్నీ రక్షించింది. కిషన్ వాలీని ఆ నౌకలోకి లాగుతున్నప్పుడు అతడు 20 అడుగుల వరకు పైకి వచ్చి 3 సార్లు నీటిలో జారి పడిపోయి స్పృహ కోల్పోయాడు. మెలకువ వచ్చేసరికి 103 డిగ్రీల జ్వరం, ఒంటి నిండా కట్లు ఉన్నాయి. త్వరలో కోలుకున్నాడు. నడి సముద్రంలో కూడా సాయికి తన భక్తుని కేక వినిపిస్తుంది. బి. నరసింహం గారు మస్కట్లో విమాన దళంలో పనిచేస్తున్నాడు. 1984వ సంవత్సరంలో ఆయన కష్టాలలో ఉన్నప్పుడు ఒక మిత్రుడు శ్రీ సాయి చరిత్ర ఇచ్చాడు. ఆ పారాయణ అయిన రాత్రి బాబా కలలో కనిపించి, నన్ను నమ్ముకో, కష్టాలు తీరుతాయి, తర్వాత వృత్తిరీత్యా ట్రైనింగ్కు లండన్ వెళ్తావు అని చెప్పి అదృశ్యమయ్యారు. 1985వ సంవత్సరంలో అది నిజమైంది. వారి శ్రీమతి 1986లో విమానంలో బొంబాయి చేరి టాక్సీలో వెళుతున్నారు. నాడు పెద్ద గాలివాన. అర్ధరాత్రి టైరు బ్రద్దలై టాక్సీ ఆగిపోయింది. గాలివాన వలన మరే కారు దొరకలేదు. సాయిని ప్రార్థించగానే ఒక కారులో తెల్లని కఫ్నీ ధరించిన ఒక వృద్ధుడు వచ్చి అల్లా అచ్చా కరేగా అని ఆమెను ఇంటి వద్ద దించి డబ్బులు ఇచ్చేలోగా అతడు మళ్ళీ అవే మాటలని వెళ్ళిపోయాడు. ఆమె ఇల్లు చేరే ఆతృతలో ఆయన్ను పట్టించుకోలేదు. తర్వాత షిరిడీ చేరి ద్వారకామాయిలో కూర్చున్నప్పుడు ఆమెకు గుర్తొచ్చింది. ఆ వృద్ధుడు అచ్చం సాయిబాబా లాగానే ఉన్నాడు. జి. సూర్యప్రకాష్ పశ్చిమ జర్మనీలో తల్లిదండ్రులతో చెల్లెలతో కలిసి చదువుకుంటూ ఉన్నాడు. అతడు 1985లో మన దేశానికి రాగానే కేవలం తన వారి బలవంతం మీద షిరిడీ వెళ్ళాడు. అక్కడ సంస్థానంలో కాలు పెడుతూనే పెద్ద సాయిబాబా పటము, దాని క్రింద నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి ఉంచుతాను అన్న వాక్యము చూచాడు. ఎంతగా యత్నించినా కూడా దాని నుండి దృష్టి నిగ్రహించుకోలేకపోయాడు. మందిరంలో కూడా ప్రగాఢమైన శాంతి అనుభవించాడు. పశ్చిమ జర్మనీ వెళ్ళినప్పటి నుండి అతని మనసంతా సాయిబాబా మీదే పరిగెడుతున్నది. ఒకసారి స్వప్నంలో బాబా పటం కనిపించింది. తర్వాత అతనికి గణిత శాస్త్రంలో మౌఖిక పరీక్ష జరగనున్నది. అంతకుముందు 2 సార్లు ఆ పరీక్షలో విఫలుడయ్యాడు.
సామాన్యంగా మూడవ అవకాశం ఇవ్వరు. అలాంటిది అతనికి ఇచ్చారు. ఈసారి పాస్ అవ్వకపోతే అతడు కోరిన పై చదువు సాధ్యం కాదు. అతడు మౌఖిక పరీక్షలో తన వంతు కోసం ఎదురు చూస్తూ ఉంటే అతని బోధకులతో మాట్లాడడానికి వచ్చిన ఎవరో వ్యక్తి ఇతనిని ప్రత్యేకించి పలకరించి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళాడు. పరీక్షలైపోయి అతడు ఫలితం కోసం వేచి ఉండగా ఆ వ్యక్తి మళ్ళీ ఇతనిని పలకరించి వెళ్ళాడు. నాడు గురువారం. అతడు ఆంగ్లంలోని శ్రీ సాయిలీల అమృతం ఆ ముందటి రోజే పారాయణ పూర్తి చేశాడు. పారాయణ మొదలుపెట్టినప్పటి నుండి అతనికి ఏకాగ్రత కుదరనారంభించింది. నాడు పరీక్షలో అన్నీ అతనికి తెలిసిన ప్రశ్నలే అడిగారు. అతడు ఆశించిన కంటే ఎంతో అధికమైన విజయం పొందాడు. తర్వాత మరొక పారాయణ చేయగానే మరొక పరీక్ష కూడా పాస్ అయ్యాడు. సినిమాలు, డిస్కోలు, విందుల పిచ్చి వాటికై అవే తొలగాయి. డాక్టర్ ఎం విజయ్ కుమార్ ఇలా వ్రాశాడు: మా బంధువు డాక్టర్ కెవి సాయి లండన్లో 14 సంవత్సరాలుగా వైద్యుడిగా ఉంటున్నాడు. అతడు 1983లో ఒకరోజు స్పృహ తప్పి పడిపోతే పెద్దాసుపత్రికి తీసుకువెళ్లారని ఫోను వచ్చింది. మేము ఆర్తితో సాయిని ప్రార్థించాము. మరుసటి రోజు తెల్లవారుజామున నాకొక కల వచ్చింది. ఆపరేషన్ థియేటర్లో సాయి మా వాడికి ఆపరేషన్ చేస్తూ తమ పిడికిలి తెరిచారు. అందులోంచి ఒక నల్లని తాచు మా వాడి పుర్రెలో చొరబడి ఒక నల్లటి ముద్దను బయట వేసింది. బాబా, ఇక భయం లేదు, అవసరమైనది చేశాను అన్నారు. డాక్టర్ రోగి తలలో నుండి పెద్ద వ్రణం తొలగించారని 4వ రోజు మాకు వార్త వచ్చింది. 12 సంవత్సరాల హోమీ ఎప్పుడూ బడలికగాను వక్షస్థలంలో నొప్పిగాను ఉంటుంటే పరీక్ష చేసి అతడికి గుండెలో రంధ్రం ఉన్నదని, అమెరికాలో ఆపరేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పారు. మే 16, 1976న అమెరికాలోని హోస్టన్ నగరంలో సెయింట్ లూక్ ఆసుపత్రిలో చేర్చారు. అతనికి 2 రోజుల్లో ఆపరేషన్ చేస్తారనగా హోమీ అతని స్నేహితుడిచ్చిన బాబా పటం పెట్టుకొని ఊది నోట్లో వేసుకొని కొంచెం గుండెలకు రాసుకుంటున్నాడు. మే 20 గురువారం నాడు డాక్టర్ డాంటన్ కూలీ అతనిని మళ్ళీ పరీక్ష చేసి, ఇదెక్కడి అద్భుతం, ఇతని గుండెలోని చిల్లు మూసుకుపోయింది, ఆపరేషన్ అవసరం లేదు అన్నాడు. అలానే బొంబాయికి చెందిన ఈఎస్ సానీకి గుండె జబ్బు చేస్తే అక్టోబర్ 21, 1981న లండన్ నగరంలో ఆసుపత్రిలో చేర్చారు. మొదట జయప్రదంగా జరిగిందనుకున్న ఆపరేషన్ విఫలమై 20వ రోజున అతడు స్పృహ తప్పి 6 రోజులు కోమాలో ఉన్నాడు. అతని పరిస్థితి విషమించిందని, అతన్ని ఇక క్షోభ పెట్టక ప్రశాంతంగా చనిపోనివ్వడమే మేలని డాక్టర్ చెప్పాడు. రోగి వద్ద ఎవరూ ఉండకూడదని చెప్పారు. ఆమె ఎంతో నిబ్బరంగా వారి సంగతి బాబా చూసుకుంటారు అని బాబా ఊది తెచ్చి భర్త మీద చల్లి వెళ్ళిపోయింది. ఇంటి దగ్గర ఆమె ప్రార్థిస్తుంటే త్యాగ్ శరీర్ చలా జాయంగే ఔర్ ఆయంగే అన్న మాటలు వినిపించాయి. ఆమెకేమీ అర్థం కాలేదు. ఆమె హృదయం మాత్రం తేలికైంది. మరో రోజు ఉదయం 11 గంటలకు ఆమె భర్త కుర్చీలో కూర్చొని ఉన్నాడు. స్పృహలేని స్థితిలో అతని శరీరం అంతటికీ పక్షవాతం వచ్చిందట. అతనికి మరో గది కేటాయించారు. అంతకుముందే ఆ గదిలోని రోగి మరణించాడని తెలిసి ఆమె భయపడి సిక్కులకు పవిత్రమైన గురుగ్రంథము, బాబా పటము ఆ గదిలో పెట్టి అగరత్తులు వెలిగించింది. నర్సు బాబా పటం చూచి, ఈయన నిన్న వచ్చి నీ భర్త పరిస్థితి విని అతడు తప్పక బ్రతుకుతాడని చెప్పి వెళ్లారు అన్నది. ఆ పటంలోని సాయి ఏనాడో సిద్ధి పొందిన మహాత్ముడని శ్రీమతి సాని చెప్పగా ఆమెకు మతి భ్రమించింది అనుకున్నది నర్సు. అలానే అతని వ్యాధి తగ్గి జనవరి 21, 1982న మన దేశానికి తిరిగి వచ్చారు.
సి సింహాచలం గారు ఇలా వ్రాశారు: మిత్రులు ఆంజనేయులు గారి 9 సంవత్సరాల పాపకు రోజూ జ్వరం రావడం వలన నాడి బలహీనంగా ఉండేది. వైద్యులు అమ్మాయికి శ్వాసనాళంలో రంధ్రమున్నదని, శస్త్రచికిత్స తప్పదని తేల్చారు. నేనతనికి బాబాను ఆశ్రయించమని చెప్పాను. అతడు 2 రూపాయలు బాబాకు దక్షిణ పెట్టి మొక్కుకొని సిరిడి ఊది పాపకివ్వసాగాడు. అతడు తర్వాత సెలవు పెట్టి పాపను శస్త్రచికిత్సకు మద్రాసు తీసుకువెళ్తూ మళ్ళీ తానెప్పుడు డ్యూటీలో చేరతానో చెప్పలేనన్నాడు. కాని 4వ రోజు కల్లా అతడు తిరిగొచ్చాడు. పాప శ్వాసనాళంలో ఏ లోపము లేదని వైద్యులు తేల్చారట. అలానే నర్సారావుపేటలో ఒక మిత్రుని భార్యకు కడుపులో పుండని ఆపరేషన్కు చిలకలూరిపేట నర్సింగ్ హోంలో చేర్చారు. శ్రీ సాయిని శరణు వేడమని చెప్పి ఒక సాయి ఫోటో ఊది ఇచ్చాను. అతడు భార్యకు ఊది పెట్టి తన అత్తగారిని తోడుంచి నర్సరావుపేట తిరిగొచ్చాడు. ఆ రోజే ఆపరేషన్ జరగవలసి ఉన్నది. కాని సాయంత్రం 6 గంటలకు అతని భార్య, అత్తగారు తిరిగొచ్చారు. డాక్టర్ మళ్లీ పరీక్ష చేసి కడుపులోని పుండు మానిపోయిందని, ఆపరేషన్ అవసరం లేదని చెప్పారట. శ్రీమతి ఎస్ లక్ష్మీకాంతమ్మ గారు ఇలా వ్రాశారు: మేమొక వంక కుటుంబ చిక్కులతో కుంగిపోతూ ఉంటే మా వారికి గొంతు నొప్పి వచ్చింది. ఒంగోలు డాక్టర్లు అది క్యాన్సర్ అని తేల్చి మద్రాసు తీసుకెళ్లమన్నారు. చేతిలో చిల్లిగవ్వలేదు. చికిత్సకు 10,000 అవుతుందన్నారు. దిక్కుతోచక సోదరులు శర్మగారింటికి వెళ్ళాను. ఆయన బాబా ఫోటో చూపి ఆయన్నే శరణు వేడుకో, భయపడకు అన్నారు. నేను అలాగే చేశాను. ఎలాగో 1400 తీసుకుని మద్రాసు చేరాను. గదిలో బాబా ఫోటో పెట్టి సర్వము వారినే చూచుకోమని నమస్కరించాను. మరి రోజు మొదట మా వారిని పరీక్ష చేసి 1 రూపాయి మాత్రమే ఫీజు తీసుకున్నారు. 12 గంటలకల్లా ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ఆయనకు రక్తమెక్కించాలంటే మా బావగారే రక్తమిచ్చారు. ఒకనాటి ఉదయం నాకెంతో శాంతిగా, ఉత్సాహంగా ఉన్నది. అదాటుగా ఏ వ్యక్తిని చూచినా అతనిలో సాయియే కనిపిస్తున్నారు. ఆసుపత్రికి చేరగానే అనుకున్న దానికంటే 10 రోజులు ముందుగానే చికిత్స పూర్తయి మా వారిని డిశ్చార్జ్ చేశారు. 10,000 అనుకున్న దానికి 10,000 ఖర్చుతోనే ఇల్లు చేరాను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత భరద్వాజ మహారాజ్ కీ జై. హరి ఓం. గురుదేవ దత్త. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 25 నిత్య సత్యుడు సంపూర్ణం. 7వ సప్తాహంలో 6వ రోజు పారాయణ 23వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు సంపూర్ణం.